Kamal Hassan has actually said in one of his interviews, I don't call Gandhi as Mahatma because once I start calling him Mahatma, I won't be able to thread his path. నాకన్నా డిస్టెన్స్ నాకు అవ్వదు అని చెప్పి నేను ఒకసారి నేను అలా మాట్లాడేది మొదలెట్టిన తర్వాత I won't be able to do it. So I won't call him Mahatma. Rather, I would try to participate or like do what he has tried to do, live the way that he has tried to do in a most idealistic. I thought that was very beautiful. అందరికీ నమస్కారం. చిత్రాలోచన పాడ్కాస్ట్కి స్వాగతం. సో ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్. సోనీ లివ్లో ఒక తెలుగు టీవీ సిరీస్ వచ్చింది, స్టారింగ్ త్రిష గారు. ఇట్స్ కాల్డ్ బృందా. సో ఆ టీవీ సిరీస్ రైటర్ డైరెక్టర్ సూర్య మనోజ్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. Hi. Thank you for having me. సో సెట్ ఫార్మాట్ లాగా ఏముండదు, విల్ జస్ట్ సే ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకేమనిపించింది, వాడికేమనిపించింది, అండ్ దెన్ విల్ టేక్ ఇట్. సో పర్సనలీ నేను ఇట్లా చాలా క్రైమ్ థ్రిల్లర్లు చూస్తాను అనమాట, ఎస్పెషల్లీ బ్రిటిష్ ఇంకా యుఎస్ షోస్ ఏవైతే ఉంటాయో. సో అవి నేను చాలా ఎక్కువ చూస్తాను. అండ్ నాకు చూసినప్పుడు అనిపించింది, ఓకే, చాలా రోజుల తర్వాత ఐ థింక్ దేర్ వాజ్ వన్ టీవీ సిరీస్ ఇన్ తమిళ్, జీ5 ఏదో వచ్చింది, అది కొంచెం బాగానే ఉంది. బట్ ఇండియాలో ఇట్లా డిటెక్టివ్ పోలీస్ ప్రొసీజరల్ సిరీస్ which follows the story and which follows the antagonist rather than the protagonist, and అంటే కథ పట్టుకుని వెళ్తుంది 8 ఎపిసోడ్స్, లైక్ ఎక్కడ కూడా ఫిల్లర్ సీన్స్ లాంటివి ఉండవు. సో దట్ ఐ థాట్ వాస్ ఓకే, వెరీ రిఫ్రెషింగ్. ఎవరో లైక్ సమ్వన్ మేడ్ ఎ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్. చాలా కష్టపడి కథ రాసుకుని 8 ఎపిసోడ్స్కి, ప్రతి ఎపిసోడ్కి స్టార్టింగ్ ఎండింగ్ రాసుకుని, అండ్ ఎక్కడ కూడా ఓకే ఇది చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం, అదర్ దాన్ వన్ థింగ్ దట్ ఐ కమ్ బట్ చేయాలి కాబట్టి. సో ఐ థాట్ ఓకే, తెలుగులో ఇట్లాంటి అటెంప్ట్ జరుగుతుందంటే ఓకే, దెన్ ద స్పేస్ ఇస్ బికమింగ్ బిగ్గర్. ఓకే, ఫైనలీ మన వాళ్ళు కూడా, అంటే పోలీస్ ప్రొసీజర్ ఇస్ సంథింగ్ వెరీ డియర్ టు మీ. ఎందుకో తెలియదు కానీ, బట్ నేను చాలా చాలా చూస్తాను అనమాట అవి. సో యా, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను వాడికి కూడా అదే చెప్పా, చాలా రోజుల తర్వాత ఓకే పోలీస్ ప్రొసీజర్ అనే దాంట్లో ఒక మంచి టీవీ సిరీస్ వచ్చిందిరా అని చెప్పి ఐ ఆల్సో స్టార్టెడ్ రికమెండింగ్ లాట్ ఆఫ్ పీపుల్. బోర్ కొడుతుందిరా అంటారే, చూడరా 8 ఎపిసోడ్స్ నీకు ఒక వీకెండ్ వెళ్ళిపోతుంది అని. సో యా థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అంటే అలా గుర్తుంటే ఫర్ ద పాస్ట్ లైక్ సిన్స్ ద రిలీజ్ అంటే మాకు తెలియదు అనమాట, సోనీ వాళ్ళు బిఫోర్ 3 days ఇట్ సెల్ఫ్ డిఫరెంట్ మీడియా హౌస్కి ఇస్తారని నాకు తెలియదు. లైక్ దిస్ ఇస్ జనరల్ ప్రాసెస్. లైక్ నాకు అది తెలియదు. నేనేమో 12 o'clock అవుతుంది, 12 o'clock నుంచి రిలీజ్ అయితే ఇంతసేపు తర్వాత మాట్లాడతారు దాని గురించి, లైక్ 5 hours 37 minutes షో ఉంది, ఓకే దీని తర్వాత మాట్లాడతారు, రాత్రి ఎవరు చూస్తారు, నెక్స్ట్ రోజు తెలుస్తుంది. ఇదంతా నా మైండ్లో రన్ అవుతుంటే వాళ్ళు 3 days ముందు ఇచ్చారు, లైక్ 2 different మీడియా హౌసెస్ లాగా. ఆల్సో వాళ్ళకి టెస్టింగ్ అని చెప్పి దే రిలీజ్ 6 hours బిఫోర్ 12 o'clock మిడ్ నైట్ రిలీజ్ అయ్యే షోని 6 hours బిఫోర్ రిలీజ్ చేశారు. సో చాలా మంది ఫ్యాన్స్ అది చూడడం మొదలెట్టారు. రిలీజ్ చేశారని చెప్పి అప్పటిదాకా రివ్యూలు ఎవరైతే దాచుకున్నారో అందరూ రివ్యూలు వేస్తారు నెట్ లో. సో లైక్ సడన్లీ లైక్ నేను ఏదైతే 6 hours ఇవన్నీ టెన్షన్ పడుతుంది, సడన్ గా ఆన్ ద గో ఒకేసారి దేర్ లైక్ 5 reviews that were out that were saying అరే షో ఇస్ వెరీ గుడ్, త్రిష లైక్ స్టెల్లర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ త్రిష, ఆమె 20 years లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ లైక్ విత్ 96 ఇవన్నీ మైండ్ లో ఉండగల అన్నారు. ఐఎమ్ లైక్ అమ్మయ్య అయిపోయిందిరా అన్నట్టు. బట్ సిన్స్ దెన్ ఆల్సో బికాస్ ఇట్స్ అన్ ఓటీటీ షో, ఇట్ ఆల్వేస్ లైక్ పిక్స్ అప్. మామూలు సినిమాల్లో అలా కాకుండా ఇట్ పిక్స్ అప్ కదా. సో ద వే ఇట్ వాస్ పికింగ్ అప్, లైక్ ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ ఎక్కువ, సెకండ్ వీక్ కన్నా థర్డ్ వీక్ ఎక్కువ. ఇప్పుడు నిన్న చూస్తే సడన్ గా తరణ్ ఆదర్శ్, కోమల్ మెహతా వీళ్ళందరూ హిందీ సైడ్ నుంచి మొత్తం ట్వీట్ చేస్తున్నారు, అసలు షోకి కంటిన్యూస్ గా ట్వీట్ చేస్తున్నారు. త్రిష మేమేమో షీ కీప్స్ మెసేజ్ మీ, నో వీ హ్యావ్ టు డూ season 2, వీ హ్యావ్ టు డూ season 2 అని. మేము లైక్ ఓకే, లైక్ ఏదైతే స్టార్ట్ చేసామో లైక్ 6-7 years బ్యాక్ జరిగిందిరా అనే ఒక ఫీలింగ్ అయితే దాంతో ఉన్న ప్రస్తుతం. అంటే 6-7 years బ్యాక్, సేమ్ పాయింట్. అంటే చాలా పెద్ద జర్నీ అండి 6-7 years అంటే. మీకు ఈ థాట్ అప్పటి నుంచి జర్మినేట్ అయితే వచ్చిందా? ఎలా జరిగింది ఒకసారి చెప్తారా? అంటే నాకు ఐ థింక్ ఐ హ్యాడ్ అన్ ఐడియా ఆఫ్ డిఫరెంట్ పీసెస్. అంటే ఐఎమ్ సమ్మన్, అంటే నేను కొంచెం క్లోజ్ క్వార్టర్స్ లో
ఆర్ లైక్ నా సెన్సిటివిటీ టువర్డ్స్ రిలీజియన్ కానీ వీటిది కొంచెం ఎక్కువ అనుకుంటా. సో నాకు ఇవన్నీ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పేపర్ తీసిన, న్యూస్లో చూసిన, ఎట్లా చేసినా సరే. సో లైక్ సిన్స్ 2013-14 నుంచి ఐ హ్యాడ్ ద స్టోరీ ఆఫ్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ ఠాకూర్ బ్యాక్ స్టోరీ ఒకటి రన్ ఉంటుంది. ఓకే, బట్ అది ఏం జానర్, లేకపోతే ఎందులో పెడతాము, డిటెక్టివ్ మిస్టరీలో పెడతాము ఏంటి అనేది తెలియదు. కానీ నాకు ఎందుకో అది చాలా తప్పు, పాపం అలా చేశారు, వాడి వైపు సింపతి ఉండడం అనేది నా దగ్గర. ఇలాంటి టైంలోనే 2016-17 ఈ టైంలో ఏంటంటే వీ హ్యాడ్ దిస్ లైక్ కొంచెం మన దగ్గర కొంచెం ఏదైతే ఉందో పోలరైజేషన్ లాగా, లేకపోతే ఇండియాలో కొంచెం రిలీజియన్ బికేమ్ హాట్ టాపిక్. అంటే రిలీజియన్ ఒకటే కాదు, ఎక్స్ట్రీమిటీ ఎట్ బోత్ ఎండ్స్. అండ్ సడన్ గా ఎవరైతే ఎక్స్ట్రీమ్ రిలీజియన్ ఉంది, ఎక్స్ట్రీమ్ రిలీజియన్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ అదర్ సైడ్ వేర్ నార్మల్ గా దేవుణ్ణి దండం పెట్టుకున్న, నార్మల్ గా దేవుడిని పూజించిన వాళ్ళని ఒక కేటగిరీలో వేసారే, నువ్వు అదేరా అని చెప్పి ఒక కేటగిరీ వేసేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. లెఫ్ట్ ఉన్నారు, అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ నాట్ ద ఐడియల్ టర్మ్స్, బట్ లైక్ యూ హ్యావ్ బోత్ ద సైడ్స్. ఇలా బోత్ సైడ్స్ ఉన్నప్పుడు ఇట్స్ అ కాన్స్టెంట్ క్వశ్చన్ ఇన్ సైడ్ మీ, like as to like so many times I was put in నన్ను డైరెక్ట్ గా చాలా సార్లు I was put into a bracket by other people in both ways. At the same time I was putting myself in a bracket in both ways. ఇలాగైనప్పుడు నాకేంటంటే నేనేంటి అనే క్వశ్చన్ లో నేనేంటి, వాట్ డూ ఐ స్టాండ్, వేర్ డూ ఐ స్టాండ్, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు I was thinking, నాకు బాగా తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఐఎమ్ నాట్ జస్ట్ వన్ పర్సన్, లైక్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఒపీనియన్ దట్ I have. I have a inclination towards this, I have an inclination towards that, I have multitude of opinions. జస్ట్ లైక్ మీకులాగా అందరిలాగే ఈ టాపిక్ లో ఈ ఒపీనియన్ ఉండొచ్చు, ఆ టాపిక్ లో ఆ ఒపీనియన్ ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. అండ్ దట్ ఈస్ ద వే పీపుల్ ఎగ్జిస్ట్ ఆల్సో. మనం అర్జెంట్ గా దానికి ఏదో ఒక నేమ్ ట్యాగ్ వేసి ఇదంతా చేసేస్తాం. దిస్ ఇస్ లైక్ ఐ స్టార్టెడ్ డిస్కవరింగ్ దిస్. ఇదంతా డిస్కవర్ చేసిన తర్వాత అరే ఇంత కేయాస్ ఉండగా, ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లో ఎలా ఉంటున్నామనే ఒక సెల్ఫ్ డిస్కవరీ అనే ప్రాసెస్ లో ఐ కేమ్ అబౌట్ థింకింగ్, అరే వీటిలన్నిటి గురించి పట్టించుకోకూడదు. బ్యాడ్ అనేది ఎప్పుడు బయట ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద బ్యాడ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ద గుడ్ విత్ ఇన్. మనలో ఉన్న గుడ్ ని నర్చర్ చేసుకుంటే వీ కెన్ సెయిల్ త్రూ ఎనీథింగ్. సో ఈ ఫిలాసఫీకి అరేవ్ అయ్యి దీన్ని ఒక స్టోరీగా, అంటే ఇంత ఫిలాసాఫికల్ గా ఏదో ఇలా మాట్లాడితే ఆడియన్స్ కొడతారు నన్ను, సో దాన్ని ఒక థ్రిల్లర్ ఫార్మాట్ లో పెట్టి అలా జరిగింది. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అది సో ఆబ్వియస్లీ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళకి డైరెక్ట్లీ స్పాయిలర్స్ చెప్పలేదు, బట్ అగైన్ ఆల్మోస్ట్ ద మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఆఫ్ బృందా గురించి మాట్లాడేస్తున్నాం కాబట్టి ఎనీవే ఒక స్పాయిలర్ వార్నింగ్ ఇచ్చేద్దాం చూస్తున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి. అండ్ సో మీరు ఇందాక అంటున్నప్పుడు ప్రతి ఒక్కరిలో మల్టిట్యూడ్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, మల్టిట్యూడ్స్ ఆఫ్ ఇంక్లినేషన్స్ ఉంటాయి. అంటే ఎవరు కూడా అన్బయాస్డ్గా ఉండలేరు, ఎవరి వాళ్ళ ఇంక్లినేషన్ ఉంటాయి అనడం అనేది చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ శాండీ అన్నట్టు నేను షో చూస్తున్నప్పుడు నేను అదే ఫీల్ అయ్యాను అనమాట. ఎపిసోడ్కి మీరు కథని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతారు. అంటే కథ ఏదో ముడి విప్పుతున్నట్టు ఒక్కొక్క థ్రెడ్ వస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఒకటే. అండ్ ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. అంటే శాండీ అంతా నేను చూడను, అంటే అన్ని థ్రిల్లర్ షోస్ ఎక్కువ చూడలేదు అనమాట. మూవీస్ చూస్తాను బట్ షోస్ చూడలేదు. అయితే ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ మీరు యాంటగనిస్ట్ సైడ్ వెళ్ళిపోయి యూ ఓపెన్ అప్ విత్ యాంటగనిస్ట్ ఎవరు, అతను ఏం చేస్తూ ఉంటాడు, సో అతని వెపన్స్ ఏంటి, అవన్నీ చూపించేస్తారు. సో ఐ వాజ్ సర్ప్రైజ్. ఓకే, హీరోని చూపించేశారు, హీరో యాజ్ ఇన్ ద ప్రొటాగనిస్ట్ దట్ ఇస్ బృందా, ఆవిడని చూపించేశారు, ఆవిడ ఏం చేస్తారు చూపించారు, అండ్ దెన్ ద యాంటగనిస్ట్ ఆల్సో హియర్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కథ ఎలా తీసుకెళ్తారు అనేది నాకు చాలా ఆసక్తికరంగా ఉండే. అండ్ అక్కడ నుంచి ఇందాక అన్నట్టు పైకి, అంటే ఎక్కడ కూడా కథ నుంచి లెఫ్ట్ వెళ్తుంది రైట్ వెళ్తుంది అని ఉండదు. కథ సెంటర్ పాత్రలు పెట్టుకొని కథని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అది చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ద రిలీజియన్ ఆస్పెక్ట్. ఏదో సౌండ్ వస్తుందండి, సంథింగ్ ఇస్ వైబ్రేటింగ్. ఐ థింక్ నాకు కూడా సౌండ్ వస్తుంది. ఇస్ ఇట్ అంటే నీ సైడా? ఇప్పుడు లెట్ మీ మ్యూట్ ఇట్. ఐ థింక్ సూర్య గారు మీ దగ్గర కాదు, శాండీ. యా, సంథింగ్ వాజ్ వైబ్రేటింగ్. ఐ థింక్ శాండీ దగ్గర అనుకుంటా.
నవ్ ఇట్ ఇస్ గుడ్. ఇప్పుడు లేదు, బట్ ఇందాక వైబ్రేట్ అవుతుంది. ఎనీవే సో అండ్ ఎస్పెషలీ ఠాకూర్ స్టోరీ తీసుకొచ్చేసిన తర్వాత ఠాకూర్ బ్యాక్ స్టోరీ చూపిస్తారు. అండ్ సో ఠాకూర్ మనకు చూపించిన పాత్ర బృందా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉంటారో అతనే ఠాకూర్లా మారారు, అతనే అందరిని చంపుతున్నాడు అనే ఉద్దేశంలో నేను ఆలోచిస్తుండే అనమాట ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అలా వెళ్తున్నప్పుడు. బట్ యూ ఫ్లిప్ ఇట్ అరౌండ్ అండ్ ఠాకూర్ బ్యాక్ స్టోరీ తీసుకొచ్చిన తర్వాత ఈ రిలీజియాసిటీ ఆస్పెక్ట్ వస్తుంది. అండ్ అప్పుడు ఐ స్టార్టెడ్ ఓకే సేమ్ లెవెల్ అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ అంటే ఒక అన్యాయం జరిగింది ఠాకూర్కి, అదే లెవెల్ ఆఫ్ అన్యాయం ఒక ఇటుపక్క వేరే కథలో బృందా వాళ్ళ బ్రదర్ కూడా జరిగింది. సో వీళ్ళు ఇలా రెండు ప్యారలల్ స్టోరీ లైన్స్ తీసుకొచ్చి వీళ్ళిద్దరు ఇప్పుడు ఇఫ్ దే బై ఫేట్ ఆర్ లైక్ బై క్రాసింగ్ పాత్స్ ఇన్ దర్ లైఫ్ దే మీట్ అట్ సమ్ ప్లేస్, లైక్ జైల్లో కలుస్తారు, జువెనల్ కలుస్తారు. కలిసినప్పుడు అక్కడి నుంచి ఎలా తీసుకెళ్లారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ రిలీజియన్ అనే ఆస్పెక్ట్లో వీళ్ళు దే ఆర్ యాంటై థీస్ కదా, అంటే నమ్మే వాళ్ళని నమ్మే ప్రతి ఒక్కడు మంచివాడు కాదు చెడ్డవాడు అని నమ్మేవాళ్ళు వీళ్ళు. సో దే themselves are again a sort of a religion which they don't realize. Exactly, right? And అది చూపించినప్పుడు ఇమీడియట్లీ అంటే బ్యాక్ స్టోరీ అయిపోయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత సారథి అండ్ బృందా గారు కూర్చొని దే టాక్ ఇట్ అవుట్. నమ్ముతేనే చంపేస్తారా, ఆర్ యూ సార్ట్ ఆఫ్ బ్రింగ్ అవుట్ అ బ్యాలెన్స్ టు దిస్ థింగ్. అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ లాగా కథ ఉండకుండా యూ బ్రింగ్ సార్ట్ ఆఫ్ అ నువాన్స్ టు ఇట్. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దట్ ఈస్ ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ మీరు ఇందాక చెప్పినట్టు అన్ని రకాల ఒపీనియన్స్ అందరిలో ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ అందరూ బ్లాక్ ఉంటారు, అందరూ వైట్ ఉంటారు ఏం కాదు, అందరూ లెఫ్ట్ ఉంటారు, అందరూ రైట్ ఉంటారు ఏం కాదు అని. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్. అంటే నా లోపల నుంచి కూడా సమ్వేర్ లైక్ ఒక ఇప్పుడు సత్య మాట్లాడినప్పుడు కానీ వెన్ హీ సేస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో చెప్తాడు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, దేవుడు ఉన్న వాళ్ళందరినీ చంపేయాలి, లైక్ యూ సెడ్ నమ్మే వాళ్ళందరినీ దేర్ రిలీజియన్ దెమ్సెల్ఫ్. సో అలా మాట్లాడినప్పుడు బిసైడ్స్ ద కిల్లింగ్ పార్ట్ యునో there are few truths, like few truths that can touch and make us think, make sense. అది డిబేటబుల్, లైక్ అది కరెక్టా కాదా అనేది స్టిల్ డిబేటబుల్. అది చెప్పిన వెంటనే ఐ వాంటెడ్ టు సే అనదర్ థియరీ. సో అందుకని మీకు ఆ ప్యారలల్ సీన్, లైక్ వన్స్ దిస్ హ్యాపెన్స్ ఇమీడియట్లీ యూ హ్యావ్ అన్ ఆన్సర్ త్రూ బృందా, బికాస్ ఐ థింక్ నేను ఏదైతే డిస్కవర్ అయ్యానో అది ఆర్ లైక్ వాట్ I want the audience to be like towards after watching the show is like taking a centrist approach, like to have tolerance for like both అనేది ఏదైతే ఉందో అది అప్రోచ్ అవుతున్నాను కాబట్టి దాన్ని చెప్పాలి. అందుకని యూ హ్యావ్ దిస్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ యూనో అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఐ థింక్ సో మీరు ఏదైతే చేశారో ఇప్పుడు నేను ఆలోచిస్తే లైక్ ఇన్ జనరల్ ఇప్పుడు ఏదైనా యూఎస్లో అయినా దాంట్లో అయినా ఈ లైక్ ఇండియా హ్యాస్ ఎ గవర్నమెంట్ ప్రాబ్లం. లైక్ ఎవడో ఫేక్ బాబా వస్తాడు, వాడు వచ్చి వాడికి 1,00,000 ఫాలోవర్లు వస్తారు, వాడికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి, అండ్ దెన్ హీ కమిట్ సమ్ క్రైమ్, హీ గోస్ టు జైల్, బట్ బికాస్ హీ హ్యాస్ ఫాలోవర్స్ హీల్ స్టిల్ రోమ్ అరౌండ్. అండ్ ఇన్ జనరల్ వెస్ట్లో ఏమైనా తీస్తే ఈ సీరియల్ కిల్లర్స్ వాడు ఒక్కడే, అంటే లైక్ వాడు మోడోస్ ఆపరండి, వాడికి ఏదో చిన్నప్పుడు ఏదో ట్రామా ఉంటుంది అండ్ వాడు ఒక్కడే ఉంటాడు. ఎప్పుడు కూడా వాడు మోరార్లెస్ వాడు ఒక్కడు ఇద్దరు ఉంటారు, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ఎ విజిలాంటీ గ్రూప్. అలాంటిది కూడా ఒక బట్ సమ్ కార్నర్ ఒక్కటేదో చూసా, ఒక టీవీ సిరీస్ ఏదో చూసా. బట్ మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ వన్ సింగిల్ పర్సన్ యాక్టింగ్ బికాస్ వాడికి వాట్ ఎవర్. బట్ ఇండియా సో మీరు తీసుకున్న టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ లైక్ ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ గాడ్ మ్యాన్. ఇప్పుడు సత్య ఈజ్ అ గాడ్ మ్యాన్ ఓన్లీ ఇన్ సమ్ సార్ట్స్. వాడు ఐడియేట్ చేస్తున్నాడు, కూర్చొని ఫిలాసఫీ చెప్తాడు, ఫిలాంథ్రపీ అంటాడు, లైక్ సో ఇన్ అ వే వీ కెన్ కాల్ హిమ్ అ గాడ్ మ్యాన్ ఆల్సో, గాడ్ మ్యాన్ వితౌట్ ఎ గాడ్. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. So if you see Osho used to advocate, like I really like Osho, but Osho used to advocate దేవుడు లేడు, you do, there is something beyond God. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ గాడ్ మ్యాన్ ఇస్ అ రియల్ ప్రాబ్లమ్. సో దాన్ని తీసుకొని వి ఎక్స్పాండెడ్ అండ్ వాళ్ళకి క్రైమ్ నెక్సెస్ ఫార్మ్ చేసి, అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సో వాట్ దే థింక్ ఈస్ డిస్క్రిమినేషన్ అక్రాస్ రిలీజియన్స్ ఉంది కాబట్టి
మనం అందరం కలవచ్చు. లైక్ ద పాయింట్ ఏంటంటే రిలీజియన్ అనేది డిస్క్రిమినేట్ చేసింది అని. మనం అందరం కలవచ్చు వాజ్ ద పాయింట్. కానీ ఎట్ ది ఎండ్ వాళ్ళ విప్లవం తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. లెట్స్ సే దే కిల్, ఆఫ్టర్ దట్ వాట్? దెర్ ఇస్ కరెక్ట్. సో అది ఎక్కడ చూపి. సో ఐ థాట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ చాయిస్ ఇండియాలో టు టాక్ అబౌట్ గాడ్మెన్ యాజ్ అ ప్రాబ్లమ్. అండ్ సెకండ్, ఓకే వీళ్ళు ఏదో చంపేద్దాం అంటున్నాడు, దెన్ వాట్? దెర్ ఇస్ నో ఆన్సర్. దెర్ ఇస్ నో ఆన్సర్, విల్ ఫిగర్ ఇట్ అవుట్ అంటారు. అంటే వాడి పరంగా ఏంటంటే వాడు ఫ్రీ విల్ అంటాడు. అంటే జనరల్ గా ఇప్పుడు మాట్లాడి దాన్ని ఆ డిస్కషన్ ఎక్స్టెండ్ చేసినా సరే వాడేమంటాడంటే ఫ్రీ విల్ అంటాడు. లేకపోతే అప్పుడెప్పుడో కష్టాలని ఎదుర్కోవడానికి, లైక్ మేము మామూలుగా మాట్లాడుకుంటే మనం ఏం మాట్లాడుతాం, అప్పుడెప్పుడో కష్టాలు జరిగాయి, ఓకే, ఆర్ లైక్ సమ్ ప్రాబ్లమ్స్ ఎగ్జిస్టెడ్, దాన్ని కప్పిపుర్చడానికి వీ కేమ్ అప్ విత్ ఫేక్ స్టోరీస్, యునో, ఆర్ ఫేక్ రిచువల్స్. రిచువల్స్ తయారు చేసిన వాళ్ళు గాడ్మెన్ ఎవరైతే ఉన్నారో కొంతమంది డబ్బుల కోసం చేశారు, అలా చాలా మంది ఉన్నారు. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ కేమ్ అవుట్ ఆఫ్ జెన్యూన్ భయం, లైక్ జెన్యూన్ ఫియర్ ఫ్యాక్టర్. సే సపోజ్ వాడెవడికో లైక్ దిస్ ఐ రెడ్ త్రూ నియంత్రన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు, లైక్ ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్లి క్రిమేట్ చేశారు, ఎర్త్ లోపల పెట్టారు. కానీ అలా కొడుకో కూతురుకో పడుకున్న తర్వాత కళ్ళు వచ్చాయి. లైక్ దిస్ వాజ్ లైక్ బిఫోర్ క్రైస్ట్, ఓకే. ఇలాంటి టైం వాడు కళ్ళు వచ్చాయి, అరే వాడు బతుకున్నాడా, వాడు ఏంటి తిండి లేకుండా ఎక్కడో ఏడుస్తున్నాడు అని చెప్పి వెళ్ళి అది డిగ్ చేశారు. డిగ్ చేస్తే ఆ శవం అక్కడే ఉంది. ఓకే, చనిపోయిన మనకి కొంచెం ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే మనకి కళ్ళు రావడం సహజం, కానీ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలియదు. వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఊర్లో ఉన్న పళ్ళు పలహారాలు అన్ని తీసుకెళ్ళి, అరే మా వాడికి ఆకలేస్తుంది, మా అమ్మకి ఆకలేస్తుంది అని చెప్పి, యూనో, ఇట్ బికేమ్ రిచువల్. యూనో, తర్వాత వాడు లైక్ హీ వెంట్ ఫర్ హంటింగ్. అరే మా పై ఎక్కడైతే చనిపోయిన మా తండ్రి ఎవడైతే ఉన్నాడో వాడు హంటింగ్కి వెళ్ళాడు, హంటింగ్ లో చచ్చిపోతాడేమో అని చెప్పి దే పుట్ సమ్ స్టోన్స్, పుట్ సమ్ వెపన్స్ అలాంగ్ విత్ ద డెడ్ బాడీ. యునో, దీస్ ఆర్ ఆల్ రిచువల్స్ దట్ జనరల్లీ హ్యాపెన్ అండ్ వుడ్ హ్యావ్ హ్యాపెన్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. ఎలాగైతే ఎవల్యూషన్ లో పార్ట్ లో రిచువల్, రిలీజియన్ ఆర్ ఎసెన్షియల్ గా ఎలాగైతే డెవలప్ అయ్యాయో, దానికి కూడా ఒక ఎసెన్షియల్లీ ఒక ఎవల్యూషన్ పాత్ లో అది తగ్గుకుంటూ వస్తుంది, ఇఫ్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మెంట్ టు. ఓకే, మనం సడన్ గా ఒక రోజు వచ్చి నాకు ఇది నచ్చలేదు, దీనివల్ల తప్పు జరిగింది, మొత్తం అంతా ఎలిమినేట్ ఇమీడియట్లీ అంటే జరగదు. యూ హ్యావ్ టు బిలీవ్ దట్ గుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. బయట ఉన్న వాళ్ళందరూ గుడ్ ఎగ్జిస్ట్ అని చెప్పి బిలీవ్ చేయాలి. ద కోర్స్ విచ్ కలెక్టివ్ పీపుల్ అండ్ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్ టేక్స్ యూ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం బిలీవ్ చేయాలి. యూ కాంట్ జస్ట్ కమెంట్ సే నేను అందుకని మనలో ఉన్న అదే బృందా వాళ్ళ నాన్న రఘు ఎవరైతే ఉన్నారో చెప్తారు, నువ్వు పుట్టక ముందు ఎంత చెడైనా ఉండొచ్చు, ఓకే, దానికి నీకు సంబంధం లేదు, కానీ నువ్వు వెళ్లే ముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్ళడం మన బాధ్యత. ఈ డైలాగ్ చెప్పినప్పుడు దెర్ ఇస్ అ లిటిల్ చేంజ్. నువ్వు వచ్చి ప్రపంచం అంతా మార్చాల్సిన చిన్న చేంజ్, లైక్ మేక్ ష్యూర్ దట్ చేంజ్ దట్ యు ఆర్ ట్రైయింగ్ టు డూ ఇస్ రియల్లీ పాజిటివ్. ఓకే, అది నీ దగ్గర స్టార్ట్ చేసి నీ పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళినా సరే స్టాలిన్ సినిమాలో ఎఫెక్ట్ లాగా వెళ్తుంది, లైక్ మెల్లిగా ఎక్కడికి వెళ్తుంది. లైక్ దిస్ ఇస్ వాట్ ఐ డిస్కవర్డ్. అంటే నేను పాటించేస్తానా ఇది అంటే ఐ డోంట్ థింక్ నాకు అంత ఇది లేదు. బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ డిస్కవర్డ్. అంటే నేను వీటన్నిటి గురించి ఆలోచించక్కర్లేదు. ఐ థింక్ ఐ హ్యావ్ టు లైక్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆఫ్ ద గుడ్నెస్ ఇన్సైడ్ మీ. ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆల్ ఆఫ్ అస్. లెట్ అస్ నాట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాంతో ఎక్కువ ఫైట్ పెట్టద్దు. దాంట్లో ఏం చేద్దాం, కాన్షియస్ గా దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు గాడ్మెన్ లైక్ యూ సెడ్, వాడిని మాట్లాడినా సరే గాడ్మెన్ సత్య గురించి మీరు ఇందాక చెప్పినట్టు, శాండీ చెప్పినట్టు, వాడు తర్వాత ఏమంటే ఫ్రీ విల్ అంటాడు. ఓకే, ఫ్రీ విల్ తర్వాత జనాలందరినీ మొత్తం రిలీజియన్ గాడ్ ని తీసిన తర్వాత ఫ్రీ విల్ అన్నట్టు. ఒరే బాబు, ఇదేరా ఫ్రీ విల్? అది కాదు ఫ్రీ విల్, ఇదే ఫ్రీ విల్. నమ్మకపోవటం అనేది ఫ్రీ విల్. సో వాడి కవర్, సో హీ ఈజ్ రాంగ్. అది కరెక్ట్. యా, అంటే అతనిలో ఉండే లాజికల్ ఫాలసీ అది. అంటే మీరు అన్నట్టు ఎలా అయితే కస్టమ్స్ ఎలా అయితే ఎవల్యూషనరీ డెవలప్ అయితే వచ్చాయో, ఏదో పాడ్కాస్ట్ లో వింటూ ఉంటే అందులో అన్నారనమాట, కస్టమ్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్ దట్ వర్క్డ్. తరతరాలుగా ఎన్నో నుంచి ట్రెడిషన్, కస్టమ్స్
or traditions, you can replace a word, but there are experiments that worked. So ఇప్పుడు దెబ్బ తాకితే పసుపు పెట్టుకోవాలి అనేది ఇప్పుడు సైంటిఫికలీ ప్రూవెన్, బికాస్ ఇట్ హ్యాస్ దట్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్. ఆర్ ఇంటి ముందు కల్లాపి చల్లడం, కల్లాపి చల్లిన తర్వాత ముగ్గేయడం. సో ఇట్ మైట్ ఫీల్ అంటే వాట్ ఎవర్, వాటికి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, బట్ అవన్నీ ఎన్నో ఏళ్ళ నుంచి వచ్చిన ఎక్స్పెరిమెంట్స్ ఒకసారి వర్క్ అవడం వల్ల వాటిని ఓకే ఇది ఇలా పాటించాలి అని మా పూర్వీకులు చెప్పారని చెప్పేసి అది పాటిస్తూ రావడం వచ్చాయి. బట్ అగైన్ బట్ యా అదే నేను చెప్తుంటే లైక్ బిఫోర్ వి గో ఇన్ టు అనదర్ టాపిక్, బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ద కాన్షియస్నెస్ ఆఫ్ ద పీపుల్ టు చెక్ ఆన్ అ సర్టెన్ ఫ్యాక్ట్. మనం జస్ట్ ఎవల్యూషన్ తీసుకెళ్తుంది కదా అంటే అలా కుదరదు. వాడెవడో అక్కడ కొండ మీద ఒకడికి ఎవరికో జరిగిన దుస్థితి, ఆ ఊర్లో వాళ్ళు తగిలి పడిపోయి చచ్చిపోతున్న వాళ్ళ దుస్థితి, వీడికి ఒక ఇది వీడు అన్నం పెట్టుకున్నాడు కింద కూర్చొని. రైట్. సో లైక్ యూ హ్యావ్ టు చెక్ ఆన్ ద ఫ్యాక్ట్, అరే ఏంటిది మీరు అన్నట్టు పసుపు ఇస్ అన్ యాంటీ బ్యాక్టీరియల్, ఇట్స్ హెల్పింగ్. ఎస్ ఓకే, బట్ ఇది చిన్నప్పుడు ఇలాంటి చిన్న వివరంగా చెప్పినప్పుడు దాని ఫ్యాక్చువల్స్ కొంచెం కాంట్రవర్షియల్ గానో లేకపోతే ఎవరినో అటాక్ చేయడం అనే విషయం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాకుండా let us check on it, let us have a fact check, దాన్ని చేస్తే ఐ థింక్ దట్ ఈస్ వాట్ బృందా ఆర్ రఘు వుడ్ అడ్వకేట్. ట్రూ, టోటలీ అగ్రీ. అండ్ దట్ వాస్ అ బ్రిలియంట్ టచ్ అండి. ఏది అక్కడ జరిగిన విషాదాన్ని మీరు జ్యోతి అని చూపించి ఇప్పుడు షార్ట్ కదా, దట్ షార్ట్ వాస్ ఇనఫ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇతను నమ్మేశాడు అది. అండ్ ఆబ్వియస్లీ కొన్నేళ్ళ తర్వాత అది ఒక రిచువల్ అయిపోతుంది. ఒకటి చూస్తాడు, కొన్నేళ్ళ తర్వాత వందల మంది వచ్చేసి లాస్ట్ ఎపిసోడ్ లో యూ ఫ్లిప్ ఇట్ అరౌండ్. సో దట్ వాస్ అ గ్రేట్ టచ్. అండ్ సో మీరు ఇందాక చెప్తుంటే నాకు అనిపించింది, సో జనరలీ మొరాలిటీ అంటే లైక్ వీ టై మొరాలిటీ విత్ రిలీజన్, ఎవల్యూషన్ ఆఫ్ మొరాలిటీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ రిలీజన్ రెండింటిని టై చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టే మనిషి మంచిగా ఉన్నాడు అని టైప్ చేసి జనరలీ టైట్ అప్. దేవుడు అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనిషిలా బతుకుతున్నాడు, లేకపోతే దేవుడు అంటే ఆ చెక్ లేకపోతే మనిషి పశువులాగా బిహేవ్ చేస్తాడు అన్న ఒక ఆర్గ్యుమెంట్ అన్నది జనరల్ కన్సెన్సస్. అట్లీస్ట్ వెస్టర్న్ సొసైటీలో అయితే అది చాలా ఎక్కువ ఉంటుంది, బికాస్ దేర్ గాడ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, అబ్రహామిక్ ఫెయిత్స్. కానీ కాంట్రరీ, ఐ వాజ్ రీడింగ్ సంథింగ్ రీసెంట్లీ, కాంట్రరీ ఏం చెప్తారంటే అంటే మొరాలిటీ అనేది విత్ టైమ్ అండ్ విత్ సివిలైజేషన్ అది ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది. ఓకే, ఎప్పుడు సోషల్ స్ట్రక్చర్స్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి, హైరార్కీస్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఆ చంపుకోవడాలు ఆ తత్వం. సో వెనెవర్ సొసైటీ బికమ్స్ సివిలైజ్డ్, ఆటోమేటికలీ ఆ సొసైటీ అంటే సివిలైజ్డ్ ఇస్ నాట్ ది ఓన్లీ మెట్రిక్, అది కూడా తప్పే అవుతుంది. బట్ ఇన్ జనరల్ విత్ ఎవల్యూషన్ ఓన్లీ ఓకే ఇది ఇట్లా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదన్న పాయింట్ మనిషికి అర్థమవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టైట్లీ బౌండ్ విత్ రిలీజన్. కానీ రిలీజన్ అనే కాన్సెప్ట్, ఐ థింక్ రిలీజన్ ఆర్ దేవుడు అనే కాన్సెప్ట్ మనిషికి ఎక్కడ లేని హోప్ ఇస్తుంది. అంటే వాడు ఎన్ని దర్జాల్లో ఉన్నా ఓకే దీని నుంచి బయటపడగలవు అన్న హోప్ ఇస్తుంది మనిషికి. అండ్ ఆ హోప్ వల్లే చాలా మంది బతుకుతూ ఉంటారు. ఆ హోప్ ఇవ్వకపోతే దే ఆర్ టేకింగ్ అవే వెరీ సంథింగ్ వెరీ డియర్, వెరీ క్లోజ్ టు సో ఆ హోప్ తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇన్ జనరల్ చెప్పాలంటే వెస్టర్న్ సొసైటీలో జరిగింది. లైక్ రైట్ నౌ దేర్ ఆర్ మోర్ దెన్ 50% atheists in a Western society. And if we specifically talk about America, the fall of religion, Christianity specifically, fall of religion and chaos in the society are అంటే రెండిట్లా రిలీజన్ పడింది, chaos in the society పెరిగింది అని క్లియర్గా కనబడుతుంది అనమాట. సో అండ్ రైట్ నౌ లైక్ ఎవరైతే దీస్ ఆర్ కాల్డ్ 4 henchmen ఎవరైతే ఏథియిజం ని అడ్వకేట్ చేస్తారు, రిచర్డ్ డాకిన్స్, శామ్ హ్యారిస్, డానియల్ డెనెట్ అండ్ క్రిస్టఫర్ హిచెన్. సో వీళ్ళు ఎర్లీ 2000s వీళ్ళు సైన్స్ ని ముందు ఫోర్ ఫ్రంట్ లో పెట్టి దేవుడు అనే కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అవ్వలేదు, బికాస్ there are lot of these things coming up. Then ఈ చర్చ్ లో ప్రీస్ట్ ఇట్లా చేశారు ఎక్సెట్రా and then so these people were very big proponents of atheism అనమాట. సో now these people are only like okay maybe మేమంతా స్ట్రాంగ్ అడ్వకేట్ చేసి ఉండకూడదు atheism, because the society in West is gone in a different direction only, especially America. So again like people like Ben Shapiro again advocated okay Christianity society lo unte. So what I'm saying is society lo obviously ఈ ఒక రిలీజియన్ ఉండడం వల్ల ఒక కేయాస్ వస్తుంది, కేయాస్ నుంచి
ఇట్లా మూఢనమ్మకాలు వస్తాయి. దాని నుంచి కొంతమంది బలంగా ఉన్న వాళ్ళు బలహీనులు అవుతారు. బలహీనులు వాళ్ళు బలపడుతూ ఉంటారు. దేవుడు అనే కాన్సెప్ట్ పెట్టుకొని. బట్ ఎట్ ది ఎండ్ ఒక ఓవర్ ఆర్చింగ్ ఒక ఆర్డర్ తెస్తది సార్. రిలీజియన్ అనేది ఒక ఆర్డర్ తెస్తది. కానీ ఆ ఆర్డర్ వల్లే ఐ థింక్ రిలీజియన్ ఎంతైతే సొసైటీలో ఆర్డర్ చేస్తుందో అంతే వైలెన్స్ కూడా చూపించింది. లైక్ ఇట్ హ్యాస్ బోత్ సైడ్స్ ఆఫ్ కాయిన్. ఐ థింక్ రిలీజియన్ చంపినంత మంది లైక్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ లో ఏది చంపి ఉండదు. రిలీజన్ రీజన్. బట్ ఒక సొసైటీలో ఆర్డర్ కూడా తెచ్చేది అదే అనిపిస్తుంది. సో ఇట్ హ్యాస్ గ్రేట్ పాజిటివ్ ఎఫెక్ట్ బట్ ఆల్సో గ్రేట్ నెగిటివ్ ఎఫెక్ట్ అనిపిస్తుంది. బట్ దట్ ఈస్ లైక్ మీరు అన్నట్టు దట్ ఈస్ హౌ ఇట్ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ నాకు అనిపిస్తుంది మనిషికి కావాల్సింది వాడు బతకడానికి హోప్. అండ్ ఆ హోప్ పక్కన మనిషి నుంచి రానప్పుడు వచ్చేది దేవుడి నుంచి. చాలా మందికి దేవుడి నుంచి కూడా పోతుంది. బట్ అది కూడా న్యాచురల్ ప్రాసెసే కదా. సో నువ్వు అది కూడా బై డిఫాల్టే తీసేసుకుందాము అనుకుంటే then that will be a problem. How much ever AI advances, at the end he will still believe in a God. So I said multiple times ki God is ఒక డిఫాల్ట్ కాన్సెప్ట్ మనిషికి. నువ్వు AI ఉండని ఉండకపోని, సైన్స్ ఉండని ఉండకపోని, బట్ వాడు హోప్ కోసమైనా దేవుడిని నమ్ముతూ ఉంటాడు. జస్ట్ నాట్ ఫర్ హోప్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, బట్ జస్ట్ ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ హోప్ కోసమైనా దేవుడిని నమ్ముతూ ఉంటాడు. సో యూ జస్ట్ కాంట్ ఈజీలీ టేక్ ఇట్ అవే ఫ్రమ్ హిమ్, బికాస్ అదర్వైజ్ వాడికి ఒక యాంకర్ ఉండదు ఎక్కడ పట్టుకోవడానికి. అంటే దేవుడు లేకపోతే ఆ హోప్ పోతుంది మనిషికి. అండ్ ఆల్సో లైక్ రిలీజియన్ అండ్ గాడ్ ఆర్ లైక్ మొరాలిటీ అనేది దేవుడు రిలీజియన్తోనే కాదు, ఇన్ జనరల్ హ్యూమన్ సివిలైజేషన్తో అది కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చి వి జస్ట్ బికేమ్ బెటర్ పీపుల్ అన్నది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఐ థింక్ విచ్ ఇస్ వాట్ ఇన్ సమ్ వే మీరు ఇందాక చెప్తుంటే the thought that I had was like one of the arguments that Osho's didn't work. ఈ ఆర్గ్యుమెంట్ లో అంటే ఏంటంటే ఆయన like whatever the mindset that he was in, or like whatever, leave away Osho the main way or anything, but some people say if you take them to an extent where you can do anything అనేది ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత people should have control over that. As a mass population, like people put together should have a control about themselves. So they lost control is an argument like that. That's why it failed towards the end of the day. Maybe like some people will agree or will not agree, but somewhere this is the argument when Wild Country ఈ నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ అది వచ్చినప్పుడు there was this hot discussion that was going on everywhere. That like one of the arguments that I've heard is that he might be enlightened, he might know like too much or like whatever. Leave away the guy, like he might be completely wrong or whatever. ఇవన్నీ పక్కన పెడితే taking all the people on a journey and leaving them there, and they are taken on a huge big ride అనమాట. అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అన్ని చేసుకుని అన్ని వదిలేసి మీకు ఏం చేసినా సరే like every material, everything that you assume is in front of you. Now use it or not is up to your free will. అని చెప్పి వదిలేసిన తర్వాత I think they have gone bonkers, like people inside. It is one of the arguments why they say it didn't work. సో కమింగ్ బ్యాక్ టు లైక్ మీరు చెప్పినట్టు ఇందాక అమెరికాలో లేకపోతే నాకు ఈ థియరీ కానీ తెలీదు, బట్ లైక్ రిలీజియన్ కంట్రోల్ చేస్తుందా యునో ఇన్ ఆర్డర్ టు బీ నార్మల్ ఆర్ లైక్ ఎవల్యూషన్ లో భాగంగా అంటే యా లైక్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బీన్ దేర్. బట్ అగైన్ దిస్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అన్ ఆర్గ్యుమెంట్ వేర్ సమ్ పీపుల్ సే అంటే ఈ ఆర్గ్యుమెంట్ కిను ఇప్పుడు మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అమెరికాలో పనిచేస్తుంది, కొంతమంది వచ్చి ఐ థింక్ రిలీజియన్ ఈజ్ నెసెసరీ అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. దీని కౌంటరీగా ఇంకో సైంటాలజీ క్యాండిడేట్ లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి ఇంకోటి ఏదో చెప్తారు. ఐ థింక్ దిస్ డిబేట్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది డే, అండ్ ఇట్స్ ఏ హెల్దీ ఆర్గ్యుమెంట్ టు హ్యావ్. సో ఎస్ అండ్ నో. ఎస్ ఎందుకు అంటే ఇట్ ఇస్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఇస్ హెల్దీ అంటారు నేను. నో ఎందుకు అంటే ద ఎఫెక్ట్స్ ఆన్ ది అమెరికన్ సొసైటీ అండ్ హౌ అది ఎట్లా ట్రికిల్ డౌన్ అవుతుందో అట్లీస్ట్ పిల్లల మీద, అంటే ఎవరైతే లోయెస్ట్ కామన్ డినామినేటర్ ఉంటారో పిల్లల మీద ఎలా అయితే వాళ్ళ బ్రెయిన్ల మీద పనిచేస్తుందో, ఎస్పెషలీ థింగ్స్ లైక్ లోన్లీనెస్, డిప్రెషన్, జెండర్ సెన్సిటివిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా, అది సో ఏ జనరేషన్ విల్ బి లాస్ట్ లైక్ ఇన్ దిస్ కంట్రీ అని అనిపిస్తుంది అన్నమాట. అంటే మీరేమంటున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్
like going away from religion is the reason for that అన్నట్టు are you putting సో away? ఇన్ అ వే ఐ థింక్ రిలీజియన్ తగ్గడం అండ్ ఆ వోకిజం అనేది పెరగడం బోత్ ఆర్ లైక్ ప్యారలల్స్ అని చూడొచ్చు అని అనిపిస్తుంది నాకు. సో ఐఎమ్ నాట్ సెయింగ్ వోకిజం పెరగడానికి దట్ ఈస్ ద ఎంటైర్ రీజన్, లైక్ ఓన్లీ రీజన్ పడుకోవడానికి అది మీరు మల్టిట్యూడ్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. Yeah, that's అంటే మల్టిట్యూడ్ రీజన్స్ ఉండిండొచ్చు. బట్ కాకపోతే వోకిజం అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆర్ సరే ఇప్పుడు ఇప్పుడు కరెంట్లీ అది ఏదైతే స్థితిలో ఉందో దాని ప్రభావం సమాజం పైన, అమెరికన్ సమాజం పైన ఎలా అయితే ఉందో, అండ్ అమెరికా పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈవెన్చువల్లీ అది యూరోప్కి, ఆ తర్వాత ఏషియాకి ఎలాగైతే పాకుతూ వస్తుందో మీడియా ద్వారా కానీ కార్పొరేట్ వరల్డ్ ద్వారా కానీ, ఇట్ దాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అగైన్ అదొక రిలీజియన్ లాగా ఫామ్ అవుతూ వస్తుంది. ఐ థింక్ ఒక పాయింట్లో మనం ఇందులో సత్య వాళ్ళ గ్రూప్ ఏదైతే రూల్స్ క్రియేట్ చేస్తారో అండ్ నమ్ముతున్న వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేయాలి, ఎలాంటి నువాన్స్ కూడా ఉండొద్దు అని బ్లాక్ అండ్ వైట్ రూల్స్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నారో, అలాంటి సిమిలర్ రూల్సే వోకిజంలో కూడా బయటకు ఉన్నాయి. అండ్ వాటి వల్ల చాలా మంది ప్రభావితం అవుతున్నారు నెగిటివ్గా. అండ్ lot of it is happening. So it is also becoming an దూరం, గాడ్ నుంచి దూరం వస్తూనే they themselves are creating a new set of rules, rigid rules with hardly any nuance, and that itself is manifesting as a religion అనేది చూడొచ్చు అని నాకు అనిపిస్తుంది. Yeah, అంటే see, like you said, if anything push to an extreme, it's extremely bad. But what is the argument that they are actually like putting forward? It's not about just like how they are practicing it, because end of the day they are stupid people, people are stupid so many times, and then group and masses they even become stupid there, you know. So like apart from how they are practicing it, how they are trying to implement it, or like ఆ ప్రొపగాండా ఎలా తెచ్చుకుందాం అనుకుంటున్నారు అనే యాక్ట్ లో ఉండే ఒక యూనో ఆ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ లో ఉండే ఒక ఇగ్నోరెన్స్, స్టూపిడిటీ, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, దాన్ని we shouldn't get confused with the ideals that these people are actually saying. Agree. See, yeah, when they're putting forth an argument, imagine it to be a piece of paper rather than a dialogue. If you're reading a piece of paper, it is not a violent thing. Like it's not saying to state. Like it's not like it's just imagine that you're just having a thought about it. Annattu. So maybe వాళ్ళు చెప్పే వాటిల్లో maybe Right. there are arguments that are actually sensitive, or we should give them the benefit of doubt with the history that we had, that we have always been those people that we have ఆర్గ్యుమెంట్స్ డైరెక్ట్ గా మనం అసలు మనకు తెలియదు, మనకు అవగాహనలో లేదని చెప్పి తీసేసిన ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ సమ్వేర్ మనం కూడా వి విల్ ఆల్సో సెండ్ ఆఫ్ ది డే మనం కూడా అక్కడికి వెళ్తామని ఒక భయంతోనో, లేకపోతే బీయింగ్ కాన్షియస్ ఆఫ్ అవర్ సెల్స్, we should also take what their arguments into consideration, see what they are trying to talk. అంటే నాకు మీరు ఈ వోకిజం దీని తాలూకా ఏదైతే మాట్లాడుతున్నారో ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ లైక్ వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ యాజ్ సచ్, బట్ ఎనీ ఆర్గ్యుమెంట్ మేబీ ఇఫ్ దట్ ఈస్ ద వే ఇట్ ఈస్ అప్రోచ్, ఐ థింక్ వుడ్ మేక్ మచ్ మోర్ సెన్స్ రాదర్ దాన్ జస్ట్ ద అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసే ఒక అరాచకం లేకపోతే వీటిలో వాటిలో. True. I think True. so a better example will be actually communism. So communism అనేది ఇట్ ఇస్ అ వెరీ అది పుట్టుకొచ్చిన టైంలో ఆ వర్కర్ ఏదైతే ఆ లేబర్ని ఎట్లయితే వాడుకుంటున్నారో ఆ టైంలో ఆ బాధ నుంచి పుట్టుకొచ్చిన ఆ క్యాపిటలిజం, ఆ క్రోనిక్ క్యాపిటలిజం నుంచి పుట్టుకొచ్చిన ఒక ఆవేదన నుంచి వచ్చింది అది. బట్ as such it was, so that idea of okay, this should not how people's life should be was very good. But then whatever they preached, whatever they did after that, they negated everything. Be it Mao, be it Stalin, be it right now China. సో అది ఆటోక్రసీ జోన్లోకి వెళ్ళిపోయింది తప్పితే అది ఎప్పుడు మళ్ళీ ఆ ఈక్వాలిటీ ఫర్ ఆల్ అన్న జోన్కి రాలేదు. బట్ ఆ ఐడియా ఏదైతే ఉంటుందో ఈక్వాలిటీ ఫర్ ఆల్, దట్ ఈస్ వెరీ ఎంటైసింగ్. బట్ ఐ థింక్ దానికే ప్రతి ఒక్కటి లైక్ ఎవ్రీథింగ్ ఎట్ ది ఎండ్ అక్కడికే వెళ్ళాలి అని ప్రయత్నిస్తూ ఉంటాయేమో. బట్ కమ్యూనిజం స్పెల్ట్ ఇట్ అవుట్ వెరీ బ్యూటిఫుల్లీ, సేయింగ్ కి
అందరూ ఒకటే ఉండాలి అట్లీస్ట్ ఎకనామిక్ ప్లేన్ but yeah. It's a beautiful argument to start with, right? Like what they stood up for, what they stood for human rights ఆ టైంలో కానీ, లేకపోతే ఎకనామిక్ రైట్స్ వేజెస్ గురించి కానీ ఏ టైంలో ఏదైతే ఉందో, ఐ థింక్ మెనీ లైక్ దట్ బికేమ్ అ సెంట్రల్ ఫోర్స్ త్రూ ద మిడ్, like definitely even before, but through at least like the history that we know of, or like documented in film and everything, like 1900s, ఈ టైంలో అయితే it was phenomenal, like the kind of argument that it laid for itself for people to see and people to like have a discussion అంటే వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ కానీ ఏదైతే the kind of argument that it got, I think it really is something from కరెక్ట్ 100%. రైట్. అండ్ అంటే సో చిన్న కరెక్షన్ ఏంటి అంటే యూజువల్లీ మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్స్ ఆర్ ద లౌడెస్ట్ కదా. అంటే ఎక్స్ట్రీమ్స్లో పనిచేస్తున్న గ్రూప్స్ కానీ వాళ్ళు కానీ, అగైన్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సత్య, దే ఆర్ ద yeah ఎక్స్ట్రీమ్ గ్రూప్ హూ ఆర్ వెరీ వోకల్, వెరీ లౌడ్. ఓకే, వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయరు కానీ వాళ్ళు ఎక్స్ట్రీమ్ పనులు చేస్తూ ఉంటారు. సో దే వాంట్ మీడియా అటెన్షన్, మీడియా పీపుల్ టు సీ, లుక్ అట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ టు థీస్, నమ్మే వాళ్ళని, బిలీవర్స్ని. సో దే డూ ది ఎక్స్ట్రీమ్ స్టఫ్ అండ్ దాట్ గెట్స్ నోటిస్డ్. బట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కూడా నువాన్స్ ఉండొచ్చు. మీరు అంతకుముందు అన్నట్టు, స్టార్టింగ్లో అన్నట్టు, హీ హ్యాస్ అ పాయింట్ వెన్ హీస్ మేకింగ్ గుడ్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్, బృందాతో మాడుతున్నప్పుడు కానీ ఆర్ వేరే పాత్రలతో మాడుతున్నప్పుడు కానీ. సో ఆ నువాన్స్ అనేది కొట్టుకుపోతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ గెటింగ్ ఓవర్ షాడోడ్ బై దిస్ ఎక్స్ట్రీమ్ విజిలాంటిజం, ఆర్ నాట్ విజిలాంటిజం పర్ సే, బట్ violence that they're doing to innocent people who may not have committed any crime. And one great point that I was blown over was serial killer model పెడతారు and we assume that he's an actually serial killer, but you flip it over and say that he's a mass murderer. When yeah Brinda makes that point, okay, he's swapping roles and yeah దీన్ని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తున్నారు మీరు. అవును So that was a great point. That was a great point. అదే And how it you manifests. Yeah. assume the serial killer is religious. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీరియల్ కిల్లర్ వాడికి బర్డ్, Right. వాడికి మాస్క్ Right. సీరియల్ కిల్లర్ వాడు రిలీజియస్ అనుకుంటాం. అక్కడి నుంచి వాడికి అది జస్ట్ పెట్టి మాత్రమే ఈజ్ నాట్ రిలీజియస్ అని చెప్పి అనుకుంటాం. దాని తర్వాత మాస్ మర్డర్ అని తెలుస్తుంది. యా అండ్ యూ ఎంపథైజ్ ఫర్ దిస్ గే. ఐ థింక్ సమ్వేర్ లైక్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రైటింగ్ మోర్ దాన్ ఏదో అవేర్ ఉండి ఆడియన్స్ కి ట్విస్ట్ ఇవ్వాలి, ఆర్ ఆడియన్స్ కి ఇలా చూపించాలి అలా చూపించాలి. లైక్ ఇట్ డింట్ కమ్ ఫ్రమ్ ఆల్ దట్. లైక్ సమ్వేర్ దట్ ఈస్ వాట్ వర్క్స్ ఫర్ ద హోల్ థింగ్. Like somewhere that is always within me. Like I always try to see the human side of the wrong people, or the wrong side of the very good people, and then that makes some like that makes us think that okay, we can also do something like this. And the Kamal Hassan has actually said in one of his interviews, Hera Madi జరుగుతున్నప్పుడు, I don't call Gandhi as Mahatma, because once I start calling him Mahatma, I won't be able to thread his path. నాకన్నా డిస్టెన్స్ నాకు అవ్వదు అని చెప్పి నేను అలా మాట్లాడేది మొదలెట్టిన తర్వాత I won't be able to do it. So I won't call him Mahatma. Rather, I would try to like participate or like do what he has tried to do, live the way that he has tried to do in a most idealistic way. I thought that was very beautiful. Like in terms of like the core of the story also, Ramudu Gani, Yesu Gani, like Prophet Gani, like what are the religious like Sikh Guru, these people have walked the face of earth, and we are rather what we all do is, if they really has walked the face of earth in the most idealistic way for people to look up to, ఆయన వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళని ఫాలో అవ్వకుండా వాళ్ళని ఏంటంటే దేవుళ్ళు చేసి వాళ్ళలాగా మనం ఉండలేమని చేసి చుట్టుపక్కల వాళ్ళు ఏదో మనం కరుణించాలి అని చెప్పి మనం చుట్టుపక్కల పోలని రిచువల్స్ చేసి ఇవన్నీ చేసేసాం. రాదర్ ఇఫ్ వి థింక్ దట్ దేవర్ యాక్చువల్లీ ఆర్ యాన్సిస్టర్స్, ఆర్ గాడ్, ఐ మీన్ ఆర్ హిస్టారియన్స్, లైక్ అలా ఆర్గ్యుమెంట్, ఇఫ్ దట్ వాజ్ ద కైండ్ ఆఫ్ థాట్ దట్ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్, మేబీ మనం ఇంకా ఎక్కువ ఎవల్యూషన్ like మనం ఇంకా మంచిగా ఉండేవాళ్ళం యాజ్ అ రేస్ ఇట్ సెల్ఫ్, లైక్ హ్యూమన్స్ ఇట్ సెల్ఫ్. ఐ థింక్ మేబీ వీ వుడ్ హ్యావ్ been a better human beings, and that is where Satya's argument is coming from. Like Satya's like nuance of the conversation is actually coming from that thought of mine, where he has good points to say, but the way he takes it becomes too extreme to follow, and then yeah, it's lost.
Yeah, but అంటే so I have అంటే నాకు I see the place from where you are coming from, but I think you already make that point in the series as well ki బృందా అండ్ సత్య ఇద్దరు ఒకటే సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. దే హ్యావ్ సీన్ కానీ సత్య అనేటోడు వాడు చూస్తాడు వాళ్ళ అమ్మకి ఏం జరుగుతుంది అని చూసి వాడు ఇంకా వాడికి బ్రేక్స్ డౌన్. బట్ బృందా అనేది దానికన్నా ముందే బయటకు వచ్చేస్తుంది. బట్ షీ ఆల్సో నోస్ ఎట్ బ్యాక్ ఆఫ్ హర్ హెడ్ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి ఏదో జరిగి ఉంటుంది. బట్ కళ్ళతో చూసుండదు. సో ఆ ఇమేజ్ వెనకాల ఉండదు. బట్ సత్యాకి ఆ ఇమేజ్ కూడా వెనకాల ఉంటుంది. సో వాళ్ళ యాంగర్ యాంగ్విష్ చాలా ఎక్కువైపోతుంది. అండ్ వాడు హీ డస్ వాట్ హీ డస్. సో బట్ ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు అంటే లైక్ if you are trying to see the human side of let's say a criminal or a terrorist, అది so they are misfits of the society కదా. So they should be treated as misfits of the society only, right? More or less. అంటే yeah, definitely they end up being misfits of the society. Yeah, they They end didn't up being start from being a misfit. So that's my point. Like when you see through their journey, they are not misfits to start with. They have become misfits to like so towards the end of it all. so my point being, if Satya is saying that believing in God or not believing God is free will, at some point Satya doing that act అంటే ఏదైతే వాడు కాల్ చేస్తాడో 30 మందిని ఇనిషియల్ పిల్లడు ఉన్నప్పుడు అది కూడా ఫ్రీ విల్లే. నేను ఒప్పుకుంటా వాడు ఇన్నోసెంట్ ఉండే వాడికి ఏం చేయాలో తెలియదు. ఈజ్ వెరీ లైక్ వాడు ఒక గాజు బొమ్మలా ఉంటే ఆ గాజు బొమ్మలు ఇరగొట్టేశారు చిన్నప్పుడే. ఐ అగ్రీ విత్ ఆల్ ఆఫ్ దట్. బట్ అది కూడా ఫ్రీ విల్లే. అంటే ఇఫ్ పర్సన్ డస్ సంథింగ్ దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఈజ్ ఆల్సో షుడ్ ఆల్సో బి దేర్ అని కూడా అంటాను. అంతే అంతే అంటే లైక్ జస్ట్ లైక్ మనం మాట్లాడుతున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ వీటి కానీ నువ్వు ఏదైనా మాట్లాడు అంటిల్ ఇట్ హర్ట్స్ ఆర్ లైక్ అంటిల్ ఇట్ గోస్ ఇంటూ ద టెరిటరీ ఆఫ్ అదర్ పీపుల్, రైట్? Like కరెక్ట్. he's a kid after all. Like at that point of time, he's what, like 11, 12 years old. That is okay. Like that is okay. And he's put in a juvenile. He's being educated. He's being said so many things, you know. But he's broken by then. And tarvata bయటికి వచ్చిన తర్వాత he still is that person. Like that is what it becomes. Like for example, like okay, బృందా చూడలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళని చూడలేదు, బట్ తను లైక్ అగైన్ ఇక్కడ కూడా చూడలేదు. తన తండ్రి ఎవరైతే ఉన్నారో రిలీజియస్ రీజన్స్ గా చనిపోయినప్పుడు, జయప్రకాష్ చనిపోయినప్పుడు, there she could have, like she was at that point of age where she could have made that decision, right? You know, like it's అంటే వీళ్ళు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు, అబ్బాయి కనుక ఆ డెసిషన్ తీసుకున్నారా, అమ్మాయి కనుక డెసిషన్ తీసుకున్నారా, ఎడ్యుకేటెడ్ కనుక ఆ డెసిషన్ తీసుకున్నారా, దిస్ ఆర్ నాట్ సంథింగ్ దట్ ఐ వాస్ ట్రైంగ్ టు మేక్ అ స్టేట్మెంట్ దేర్, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అలా దట్ ఇస్ హౌ ఐ వెంట్. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అయితేనే తీసుకుంటారు అన్నట్టు, దట్ వాజ్ నాట్ అ కైండ్ ఆఫ్ థింగ్ దట్ వాజ్ సీయింగ్. సమ్ పీపుల్ యాక్చువల్లీ రోట్ ఇన్ రివ్యూ సేయింగ్ అబౌట్ దిస్ ఇస్ మోర్ అబౌట్ లైక్ ఎడ్యుకేషన్, యునో, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, పేరెంటింగ్ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది. యా, ఐ కైండ్ ఆఫ్ అగ్రీ విత్ లైక్ గుడ్ పేరెంటింగ్ యాక్చువల్లీ లైక్ మేక్స్ a lot of difference and everything, but somewhere like those are not the statements that I was trying to make, but that was a good point. Like ఎవరైతే తిరిగి ఆర్గ్యుమెంట్ మనం చేస్తున్నారో, అరే నువ్వు చెప్తున్న దాంట్లో దిస్ వాస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఐ వాజ్ ఆల్సో డిస్కవరింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, దిస్ పర్స్పెక్టివ్ బిల్డింగ్ ఆల్సో. అంటే ఇప్పుడు మీరు ఆయన డైలాగ్ ఉంటుంది కదా, ఈ చాలా చెడు ఉంటుంది, ఎంతో కొంత మంచి చేసిపోవాలి. ఐ థింక్ దట్ పర్స్పెక్టివ్ చిన్నప్పటి నుంచి బృందాకి చెప్తూ ఉంటే లైక్ ఇట్ యాడ్స్ టు హర్ వరల్డ్ వ్యూ. ఎలా చూస్తుంది ప్రపంచాన్ని, ఓకే ఈ అన్యాయం జరిగినా ఓకే జరుగుతుంది అన్యాయం, తర్వాత ఏం చేయాలి. అండ్ దట్ ఈస్ వైర్ పోలీస్ కమ్స్ ఇన్. నో, సో పోలీస్ అనేవాడు ఏం చేస్తూ ఉంటాడు అంటే సొసైటీలో జరిగే క్రైమ్ ని కాపాడుతూ ఉంటాడు కదా, అది అవ్వకుండా చూస్తూ ఉంటాడు, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్. సో ఐ థింక్ అగైన్ దట్ ఈస్ అ గ్రేట్ టచ్. సో ఆ కాంట్రడిక్షన్ మెయింటైన్ చేయడానికి కదా ఐ థింక్ స్టోరీ అక్కడి నుంచే జర్మినేట్ అయింది. బట్ ఇఫ్ యూ అది ఫిలాసఫికల్ లేయర్కి వెళ్తే పోలీస్ వాడు ఏం చేస్తాడు, పోలీస్ వాడు క్రైమ్ చేస్తాడు. యాక్చువల్లీ క్రైమ్ ఆపుతూ క్రైమ్ చేస్తాడు వాడు. అంటే మొనోపోలీ ఆఫ్ వైలెన్స్ పోలీస్కే ఉంటుంది కదా, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ ఇన్ దట్ టర్మ్స్. సో బట్ వాడికి ఇచ్చిన రైట్ అది మనం as society. So yeah. అండ్ అంటే ఇంట్రెస్టింగ్లీ వాళ్ళ నాన్న ఏదైతే విషయం చెప్తారో బృందాకి, అదే విషయము సత్య కూడా చెప్తాడు. సో బోత్ ఆఫ్ దెమ్ నో దట్ థింగ్. అండ్ అంటే వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ అండ్ అవేర్నెస్ దునియా గురించి వెళ్ళడం అండ్ అవన్నీ డిఫరెన్స్ వల్ల దే గ్రో ఇన్ డిఫరెంట్ పాత్. అండ్ మీరు అంటున్నట్టు రివ్యూస్లో రాశారని చెప్తున్నప్పుడు
ఏది అన్నారో ఆ పాయింట్ నేను సినిమా షో చూస్తున్నప్పుడు కూడా అనుకున్నాను అనమాట. అంటే నేచర్ వర్సెస్ నర్చర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది కదా. అవును అంటే ఒకడు అన్ని ఇవన్నీ చూసి రాగా పెరుగుతాడు, బీయింగ్ ఇన్ ద రాయెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ సొసైటీ. సో జైల్ ఈజ్ లైక్ దట్ రా ప్లేస్ కదా, హూ ఈజ్ లైక్ ఈ సొసైటీలో ఉండకూడదు నువ్వు అని లా డిసైడ్ చేసిన తర్వాత జువెనల్లో పడతాడు. అండ్ అక్కడ కూడా రూల్స్ ఉంటాయి, బట్ అగైన్ రూల్స్ ఆర్ ఆల్వేస్ బ్రోకెన్. సో హీఈస్ లైక్ లుకింగ్ అట్ లైఫ్ ఇన్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అక్కడ అంటే రాటు తేలిపోయిన మనిషి ఎలా పెరుగుతూ వస్తాడో అతనికి ఛాన్స్ ఇస్తారు చదువుకోవడానికి, చదవాలి అని. అండ్ అతను, అండ్ దిస్ ఇస్ గ్రేట్ పాయింట్ వేర్ అతను ఎగ్జామ్లు ఎందుకు రాస్తాడంటే బయటికి వెళ్ళగలను అనే సాగుతో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడని చెప్తాడు. సో he's getting something new, like some new perspective or like some sort of freedom to some extent. But చదివిన తర్వాత this raw and fire that he has inside is getting amalgamated with knowledge. అంటే అతను ఫిలాసఫీ చదువుతారు. సో he's educating himself in a lot of, I think psychology చదువుతాడు. I don't remember. So he's becoming more స్టర్డియర్ ఆర్ ఫర్మర్. బట్ అగైన్ అక్కడ కూడా మీకు మీరు యూ గివ్ అ పాయింట్, అంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు. వాళ్ళ అదే బృంద వాళ్ళ ఫాదర్ని నమ్మొచ్చు, ఓకే హీస్ లిటరలీ డూయింగ్ గుడ్ ఫర్ మీ అన్నట్టు అని అతను కూడా నమ్ముతాడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ అగైన్ ఇట్ గెట్స్ ఫ్లిప్డ్ అవుట్ బికాస్ సంథింగ్ రియలీ బ్యాడ్ హ్యాపెన్స్ టు హిమ్ అగైన్. ఫాదర్ గా స్టేటస్ నేను జైలు నుంచి నిన్ను బయటకు తీసుకెళ్ళింది ఈ ప్రపంచంలో ఉన్న మంచిని చూడడానికి, నీలో ఉన్న చెడుని బయటని చూడడానికి. లైక్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ దట్ ఐ లైక్. నువ్వు బయటకు వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ మంచి ఉందని చెప్పి చూడు, అంటే నీ కళ్ళు బయట చెడును దాటి చూడు. కానీ వాడు ఏంటంటే వాళ్ళలో ఉన్న చెడుని మాత్రమే రిఫ్లెక్ట్ చేసుకుంటాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే, నార్మల్ ప్లేస్లోకి వెళ్ళినా సరే, హీ సీయింగ్ రిలీజియన్, రోడ్డు మీద ఉన్న రిలీజియన్, ఇక్కడ ఉన్న రిలీజియన్ చూస్తూ ఉంటాడు. దాంట్ నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ గై హస్ ఆల్రెడీ లైక్ gone deep so much inside. And ఇంకోటి ఏంటంటే when I was coming back to the reviews part, like I'm not saying it's a bad thing or anything, it has actually made me think about it. కానీ నేను ఎక్కడి నుంచి చెప్పానంటే, ఎక్కడి నుంచి వచ్చాను అంటే, ఒక పర్సన్ ఎన్ని రకాలుగా వెళ్ళాడంటే ట్రైబల్స్ లో చూసాడు, దెన్ హీ వెంట్ టు అ టౌన్, జూనియర్ లాంటి దాంట్లో ఎడ్యుకేటెడ్ సిస్టమ్ లో ఇట్లా చూసాడు అనేది మై ఆర్గ్యుమెంట్ అనమాట. లైక్ అన్నిట్లోని ఇది ఉంది, ప్రపంచంలో అన్నిట్లోని ఉంది అనేది. సో కానీ వీళ్ళేం అంటే నాకు చెప్పింది ఏంటంటే, అన్నిట్లోని ఉంది అనేది నేను అందుకని అది రాశాను, లైక్ జూనియర్ ఇది అదేను. బట్ వాళ్ళకి కనిపించింది ఏంటంటే సమ్ టైమ్ నాట్ ఇన్ నెగిటివ్ వే, దే యాక్చువల్లీ సెట్ పాజిటివ్, లైక్ నేచర్ వర్సెస్ నర్చర్ ఈ ఆర్గ్యుమెంట్ వచ్చింది అనమాట. సో విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్, లైక్ ఇట్స్ యాక్చువల్లీ మేడ్ మీ అవేర్ ఆఫ్ లైక్ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. సో మెనీ టైమ్స్ త్రూ లైక్ పీపుల్ కామెంటింగ్, నేను చాలా ఆబ్వియస్ అనుకున్న థింగ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సారథి బృందా తాలూకా రిలేషన్షిప్ కానీ, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న రిలేషన్షిప్ కానీ, ఎప్పుడైనా నేను మామూలుగా అందరికీ ఫ్రెండ్, లేకపోతే నాకు అలాగే అమ్మాయిల ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, యూనో ఇలా ఉంటున్న చాలా ఆబ్వియస్ రిలేషన్షిప్ ని ద వే ఇట్ ఈస్ బీయింగ్ సెలబ్రేటెడ్, యూనో బృందా సారథి ఆర్ లైక్ బెస్ట్ కామ్రేడరీ, వాళ్ళిద్దరి మధ్యన అమ్మాయి అబ్బాయి అసలు మధ్యన రొమాన్స్ లేకుండా ఎంత బాగుంది రిలేషన్షిప్ అని చెప్పి రివ్యూలు అలా వస్తుంటే, ఓ ఇది దిస్ ఇస్ ద థింగ్, యూనో లైక్ ఐ ఫెల్ట్ సో గుడ్ అబౌట్. అన్ఫార్చునేట్ సినిమా కండిషనింగ్ అయిపోతుంది అది. ఎన్నో ఏళ్ళ సినిమా కండిషనింగ్ లో అమ్మాయి అబ్బాయి ఆఫ్ సిమిలర్ ఏజ్ ఆర్ సేమ్ ఏజ్ చూస్తే ఓకే దేర్ కుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ థింగ్ హియర్ అన్నట్టు. అండ్ ఆల్సో ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏం చూపిస్తారు అంటే, మీరు ఆ వార్డెన్ ఉంటాడు కదా, సో ఫస్ట్ ఎప్పుడైతే వాళ్ళ నాన్న చచ్చిపోతాడో, చచ్చిపోయే ముందు మీరు ఆ వార్డెన్ వాళ్ళ పిల్లది చూపిస్తారు. టెంపుల్కి వెళ్ళి తోసేసారు ఆ అమ్మాయిని మెట్ల మీద నుంచి అని. అండ్ దెన్ యూ సీ లైక్ ఎవరైతే ప్రపంచంలో, సో ఎవరైతే సత్య దగ్గరకు వస్తారో వాళ్ళు దే ఆర్ మోర్ ఆర్ లెస్ ఎఫెక్టెడ్ బై ఇట్, అంటే ఎఫెక్టెడ్ బై రిలీజియన్. అండ్ వాళ్ళలో యాంగర్ అయినా ఉంటుంది, యాంగ్విష్ అయినా ఉంటుంది. సో దే ఆర్ ఆల్సో నాట్ ఎమోషనలీ దట్ స్ట్రాంగ్. బట్ ఏదైతే ఎమోషనలీ ఆర్ లాజికలీ ఎమోషనలీ వీక్ ఉన్నారు, బట్ లాజికలీ, సో ఎమోషనలీ స్టేబుల్ ఉండకపోతే లాజిక్ పని చేయదు. సో దెన్ వెన్ స్ట్రాంగ్ క్యారెక్టర్ లైక్ సత్య వాడు వచ్చి
ఇది కాదు ఇందువల్ల జరుగుతుంది, ఇది కాదు ఇది ఉంది జరుగుతుంది, ఇది ఇది మన డైరెక్షన్, ఇది 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 చేస్తే కరెక్ట్ అని అంటాడు. వీళ్ళందరికీ ఓ ఇది కరెక్ట్ కదా అని అనిపిస్తుంది. సో ఫర్ హిమ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ టు కరెక్ట్. జనాలకు చెప్పడానికి. ఎందుకంటే వాడి టార్గెట్ ఎవరైతే ఉంటారో వాడు ఎప్పుడు కూడా వాడు ఎఫెక్ట్ అయి ఉంటాడు దానివల్ల ఆల్రెడీ పాపం. అండ్ వాడు దానివల్ల నేను చూసా కదరా ఈ దరిద్రము అని చెప్పి వాడికి అది అనిపిస్తుంది. కాబట్టి వాడు ఈజీగా సత్య ఆర్గ్యుమెంట్స్ కి నమ్ముతాడు. ఎందుకంటే సత్య ఆర్గ్యుమెంట్స్ లో ఎంతో కొంత నిజం ఉంటుంది ఖచ్చితంగా. అదే నాకు అదే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడే చాలా పెద్ద చెప్పండి. అదే మీరు అంటుంటే నాకు సో మెనీ టైమ్స్ త్రూ ద ఎడిట్ ఆర్ ఎవ్రీథింగ్ లైక్ వాడికి మాట్లాడినా ఇదంతా చేసినప్పుడు అరే ఎలా బై చేస్తారు వీఆర్ నాట్ షోయింగ్ వాళ్ళకి వీడు ఏం చెప్పాడు అనే థాట్ ఎలా బై చేస్తారు అనే క్వశ్చన్స్ నాకు చాలా ఉన్నాయి. అంటే మిగతా జనాలు ఎవరైతే ఉన్నారో ది బై ఇన్ టు ఇట్ అనే జంప్ తో వెళ్ళిపోయాను నేను సీరియస్ గా. ఓకే, నేను అది అనుకున్నప్పుడల్లా అనిపిస్తుంది అనమాట. ఎలాగైతే బ్యాట్మ్యాన్, జోకర్, లైక్ డార్క్ నైట్ లో లైక్ హీత్ లెడ్జర్, లైక్ ఐ మీన్ లైక్ టూ ఫేస్ ఎలా అయితే ఉంటారో హార్వీ డెంట్, సో ఎలాగైతే ఉంటారో హౌ దే మేడ్ జోకర్ ద ఫిల్మ్. ఐ థాట్ లైక్ మేకింగ్ సత్య లైక్ బృందాలా కాకుండా సత్య అనే ఒక సినిమా జోకర్ తీసినట్టు తీస్తే ఐ థాట్ ఇట్ విల్ బి వెరీ నైస్ లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. Maybe that way you can actually get into like seeing how these guys have actually bought into the thought of Satya, what arguments in them actually resonated with the other. I think more or less అది ఠాకూర్ బ్యాక్ స్టోరీ నుంచి చెప్తారు కదా. సో ఠాకూర్ ఎలా అయితే గుడ్ ఫ్రెండ్ అవుతాడు, ఎలా వాడు అండ్ ఠాకూర్ వాజ్ అంటే అది కూడా బ్యూటిఫుల్. ఎందుకు అంటే సో వాడికి ఏం తెలియదు, వాడిని జస్ట్ ఇంటి దగ్గర కట్టి పెడతారు కదా. సో వాడికి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియదు. వాడు ఇంకా అదే గాజు బొమ్మలా ఉంటాడు. వాడు సత్య దగ్గరికి వస్తాడు కాబట్టి సత్య అని చెప్తే అది చేస్తాడు. హీ డజంట్ నో బేసికలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ వరల్డ్. సో అంటే వాడికి మర్డర్ అనేది తప్పు అని కూడా తెలియదు వాడికి. లైక్ ఇఫ్ యూ థింక్ వాడు అందుకే పోలీస్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక బాడీలో పెట్టి తోసేసే అంటాడు వాడు, అంతే సింపుల్. లైక్ వాడు అబద్ధం చెప్పాలని తెలియదు అక్కడ. No, that was my favorite scenes that I have like writing wise itself. It is a spark that came. It's not something that came naturally or like anything. I don't know. Like we had Padma, we had Jay Krishna who wrote the lines. Adi rastunte like end of the day, like the last thing that was written, I think, was Thakur's episode. Ante Thakur's endante we know the graph, we know who he would address, like what he would address and everything. We know the placeholders and everything. What progression allows. What maatlade paddhati I wasn't able to conquer. So my dialogue writer wrote this, and then ala maatladina ventane it's like sealed anamata. No, ade like my favorite scenes that I have directed. Favorite ante it was hard hitting and directional ga chaala challenge untundi, and ద ఇన్ఫర్మేషన్ అంటే పేపర్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ స్క్రీన్ మీదకి రావటం అనేది ఎలా ఉంటుందో ఠాకూర్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అనమాట. లైక్ ద వే హీ హ్యావ్ కమ్ త్రూ, లైక్ ద వే ఇట్ వాస్ షార్ట్. అదే మీరంటే నా పిల్లోని బయటకు కట్టేయటం, ద వే ద కిడ్ యాక్టెడ్ అండ్ దెన్ ద గ్రాండ్ మా లైక్ టూ పాయింట్స్. ఒకటి ఏంటి అంటే శాండీ అన్నట్టు అప్పటికే రాటు తేలిపోయిన సత్య చుట్టూ జరుగుతున్న ఎగ్జాంపుల్స్ అన్నిటిలో లాజికల్ ఎలా జరుగుతుందంటే అతనిలో ఆ మంట అంతా రాటు తేలిపోయి బికాస్ హీ హెస్ యాడెడ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ సైకాలజీ ఆర్ వాట్ ఎవర్ రీడింగ్ ద వరల్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్లో దిస్ ఈస్ ద లాజికల్, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్ అని ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాడు. విచ్ అగైన్ రిఫ్లెక్ట్స్ ఇన్ ఠాకూర్ బ్యాక్ స్టోరీలో కూడా బృందా అతన్ని మ్యానిపులేట్ చేయడానికి మీడియాని ఉపయోగించినప్పుడు నువ్వు భయపడకూడదు, ఆమె నిన్ను మ్యానిపులేట్ చేస్తుంది అని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేస్తాడు. వి సీ దట్ లీడర్, దట్ బాబా ఆర్ లీడర్షిప్ థింగ్ ఇన్ సత్య, ఇన్ దట్ సీన్, దట్ లాజికల్ థింగ్. అండ్ అనదర్ పాయింట్ అబౌట్ చిన్నపిల్లల్ని మీరు యాడ్ చేసిన విధానం. ఓపెనింగ్లో ద ఓపెనింగ్ 2 minutes ఆ చిన్నపిల్ల ఎవరైతే బృందా క్యారెక్టర్ ప్లే చేస్తారో ఫస్ట్ ఎపిసోడ్లో, వాట్ ఎక్స్ప్రెషన్స్ అండి, అంటే బ్యూటిఫుల్. చిన్న నువాన్సెస్ ఉన్నాయి అమ్మాయిలో. ఎవరో ఐ డోంట్ నో, గ్రేట్ జెమ్. అంటే మనం ఏదో అంటుంటాం కదా అప్పుడెప్పుడు శ్రీదేవి గారిని చిన్నప్పుడు చూసాము అన్నట్టు ఆ అమ్మాయి అలా
అమ్మాయి అంటే డబ్బింగ్ కూడా నేను మొత్తం ఎటేస్ట్ వచ్చి నేను డబ్బింగ్ చెప్పాను 2-3 సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లకి మా ఫ్రెండ్ రాకేంద్ర మోడీని పిలిస్తే ఇలా డబ్బింగ్ ఇలా చెప్పిన తర్వాత లిప్ ని చూసి ఆ లిప్ తో మ్యాచ్ చేసి మనం మాట్లాడాలి. ఓకే, ఆమెకి ఆ ఏజ్ ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో లైక్ ఇఫ్ యూ ప్లే ద హోల్ లైక్ 4 minutes ఆర్ లైక్ 5 minutes సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ లో షీ చెప్పేస్తుంది. అంటే ఇలా చూసుకుంటూ ఆన్ ద గో చెప్పేస్తుంది, ఆన్ ద గో చెప్పగలుగుతాం అంత. లైక్ షీ హ్యాస్ సచ్ బ్యూటిఫుల్ లైక్ ఆ అప్రోచ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో గానీ లైక్ ఐ ఫైండ్ ఇట్ జీనియస్ టచ్. వి రైట్ ఇట్, మనం రాసిన దానికి కరెక్ట్ గా వచ్చేదాకా మనం దాన్ని చేద్దాం అనుకుంటాం కానీ అన్లెస్ ద యాక్టర్స్ కమ్ అబౌట్ అండ్ లైక్ పర్ఫార్మెన్స్, దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ లైక్ దట్ కేమ్ నాకు అనుకున్న దానికన్నా తక్కువ రావటం అలా జరిగిన ఉన్నాయి. బట్ దిస్ సీన్ విత్ చైత్ర ఇస్ డెఫినెట్లీ ఎక్కువ. ఈయనతో ఐ థింక్ సారథితో కూడా వాళ్ళ ఆవిడ యాక్చువల్లీ వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ విషయం అతనికి తెలిసిన తర్వాత అతని దగ్గర ఏ పెద్ద గొప్ప రియాక్షన్ ఏమి ఉండదు, ఏడుస్తాడు. హీ జస్ట్ సిట్స్ బ్యాక్ అండ్ హీ క్రైస్ అండ్ మీరు మళ్ళీ ఆ షార్ట్ సస్టైన్ కూడా చేయరు, ఇట్ కట్స్ అవే బికాస్ ఇట్ ఈస్. బట్ I think because of the great performance that is ఆ సీన్ లో వచ్చిన పర్ఫార్మెన్స్ వల్ల ఐ థింక్ యూ కట్ ఇట్ అవే ఇమిడియట్లీ. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇంకా చాలా ఐ థింక్ దట్ వాస్ అ గ్రేట్ టచ్. ఫేసింగ్ ఆఫ్ ద షో బై దెన్ వాజ్ అట్ సర్టెన్ పాయింట్ ఆ టైంలో సడన్ గా అంటే a little too much would actually like give a lot of empathy and like much more satisfaction feeling to them more. But అంటే ఆ స్టోరీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు రావడం కష్టం. వీఆర్ ఆల్సో హ్యావింగ్ అ ప్రోగ్రెషన్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అన్నమాట. అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా సీన్ ఓపెన్ అయితే దర్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ అబౌట్ లైక్ స్ట్రెస్ లో ఏం మాట్లాడాలి అని. అందులో సారథి రియాక్షన్ ఉంటుంది. ఓకే, ఇద్దరు ఎక్కువ సస్పెండ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తే ఇట్ వుడ్ బి అవుట్ ఆఫ్ క్యారెక్టర్ సడన్ గా. సో దీన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి, రిజల్యూషన్ వస్తూ ఉండాలి, అట్ ద సేమ్ టైం అది ఉండాలి. సో లైక్ దట్ వాస్ అ గుడ్ చాయిస్ బై మీ. బట్ ఐ థింక్ దట్ ఈస్ బ్యూటిఫుల్ రిజల్యూషన్. ఏంటి అంటే వీళ్ళు ఓకే, సో వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుని 10 ఏళ్ళు అవుతుంది, సో ఇదంతా ఉంది కాబట్టి ఓకే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పకుండా బాధపడుతూ ఉన్నా అండ్ వాడు ఏడుస్తున్నా అమ్మాయి అర్థం చేసుకుంటుంది, వాడు కోపడ్డా అమ్మాయి అర్థం చేసుకుంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. నన్ను అడిగితే సస్టైన్ చేయకుండా కట్ చేయడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. బికాస్ వై డూ వాంట్ టు స్పెల్ ఇట్ అవుట్? బికాస్ యూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, దే హావ్ బీన్ ఇన్ ఎ మ్యారేజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ కిడ్. అదే నాకు వన్ ఆఫ్ ద డిస్కషన్స్ దట్ ఐ హ్యాడ్ వాజ్ ఒక ఇంటర్వ్యూలో ఎవరు అడుగుతారు అంటే వాళ్ళకి సగం సగం ఏదో చూసి మరి ఏంటో బర్త్డే ఐ షుడెంట్ సే దట్. వాళ్ళు ఏమంటున్నారంటే అవును మదర్ ఉంది కదా స్టార్టింగ్ నుంచి, అంటే మనకు ఒక పంచ్, మనకు తెలుగు సినిమాలో ఒక పంచ్ అలవాటు ఉంటుంది కదా, అంటే మదర్ తో కదా ప్రాబ్లం, మదర్ కి పని చేయాలి కదా. వాళ్ళ అమ్మ ప్రతిసారి నీకు ఉద్యోగం లేదు, నీకు ఇది లేదు అని చెప్పి మనం స్టార్టింగ్ లో ఎస్టాబ్లిష్ చేశాం కదా. అత్తకల్లుడు, అత్తకు మొగుడు, అలాగా అమ్మాయికి మొగుడు టైప్ లో ఇలాంటి ఒక సెన్స్ లోనో ఎందులోనో దేవర్ ఎక్స్పెక్టింగ్ సారథి టు గివ్ ఇట్ బ్యాక్ టు ద అత్త. అదే అది నా సినిమా కాదు. లైక్ వీల్ అండర్స్టాండింగ్ లోనే సినిమా ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఆమెతో కూర్చుని అడగగలగటం, ఆమెతో కూర్చుని మాట్లాడగలగటం, ఆ బాండింగ్ వాళ్ళకి అంటే వి ఎస్టాబ్లిష్. నా బ్యాక్ స్టోరీ ప్రకారం కాలేజ్ బడీస్, వాళ్ళ లవ్ మ్యారేజ్, ఆ ఫొటోస్ చూపిస్తాం బృందా వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఆ ఫొటోస్ అవన్నీ చూపిస్తాం అన్నమాట. సో లైక్ వాళ్ళు అంతే, లైక్ వాళ్ళు నేను షార్ట్ ఇట్ అవుట్ మీరు అంతా ముందుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి అన్నట్టు అనిపిస్తుంది. సో యా దట్ వాజ్ చెప్పు. ఏమైంది? కొంచెం వచ్చింది మళ్ళీ, బట్ నా కొంచెం వచ్చింది నాకు, నా సైడ్ నుంచి వస్తుంది. బట్ సో ఐ థింక్ ఇంకో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏంటి అంటే ఐ థింక్ ఫస్ట్ ఇది కాన్షియస్ అనుకుంటా. లైక్ ఫస్ట్ పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయిని ఎట్లా డీల్ చేస్తారు అండ్ షీ ఫ్లిప్స్ ఇట్ ఇన్ సెకండ్ ఎపిసోడ్ ఇట్సెల్ఫ్. బట్ ఒక అమ్మాయి ఎస్ఐ ఉంటే ఎట్లా డీల్ చేస్తారు, ఎట్లా చూస్తారు అసలు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇస్ దట్ సిఐ, అదే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. అంతా అన్ని లైక్ వాడి పాకెట్లోకి వచ్చేస్తూ ఉంటాయి, బట్ హీ స్టిల్స్ కి నేను తురుము అంటాడు. అండ్ అగైన్ దానికి పే ఆఫ్ కూడా ఉంటుంది ఎట్ ది ఎండ్ కి. వాడు
వాడు యాక్చువల్లీ ఠాకూర్ వచ్చినప్పుడు ఎట్లా భయపడతాడు అని చెప్పి అగైన్ దీస్ పీపుల్ విల్ బి జోకింగ్, వాళ్ళ Yeah, yeah. కానిస్టేబుల్స్ వాళ్ళ పోలీసు వాళ్ళే. సో ఐ థింక్ యూ ప్లాన్ దట్ ప్లే ఆఫ్ ఆల్సో. ది ఎండ్ వాడు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఇజ్జత్ ఉండదు వాడికి డిపార్ట్మెంట్ లో. అవును. హ్యావ్ దట్ విచ్ Brinda automatically gains. Yeah. అండ్ ఐ థింక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే వాళ్ళ బృందా అండ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరికి ఉన్న డైనమిక్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటే ఆఫ్టర్ ఎ పాయింట్ బృందా టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హర్ ఫాదర్ ఇన్ ద ఫ్యామిలీ. అది డబ్బులు సంపాదించడం అయినా, ఇంట్లో ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే వెళ్ళి చూడడం అయినా జనరల్లీ ఫాదర్స్ చూస్తారు. బట్ బృందా టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. బట్ ఫర్ సమ్ రీజన్ ఆ పిల్లకి ఏముంటుంది అంటే మా నాన్న చచ్చిపోయాడు నీ వల్ల అని ఉంటుంది. అవును. She only realizes that okay, Brinda actually took the responsibility of my father. ఆ అమ్మాయి మా నాన్న ఏం జోరలు చేయాలో చేస్తుంది. షీఈస్ డూయింగ్ దాట్. అది ఎప్పుడు రియలైజ్ అవుతుంది అంటే ఓకే ఇవన్నీ నువ్వు అమ్మకి చెప్పకు, మన మధ్యలో ఉంటే చాలు, ఆ బాయ్ ఫ్రెండ్ వాట్ ఎవర్. ఓన్లీ దెన్ షీ రియలైజెస్ కి ఓకే ఓకే మా అక్క యాక్చువల్లీ మా నాన్న ఏం చేయాలో అవన్నీ చేస్తుంది నా కోసము. నేను ఎంత తిట్టినా పడుతోంది, యాక్చువల్లీ పడాల్సిన అవసరం లేదు దానికి. నేను డ్రగ్స్ చేసిన వాట్ ఎవర్ నేను బాయ్ ఫ్రెండ్తో వెళ్ళినా వాడు నన్ను కొట్టినా అదే వచ్చింది నన్ను సేవ్ చేయడానికి. సో షీ ఈజ్ వెరీ లైక్ ఈ అమ్మాయి నాకు చాలా స్పేస్ ఇస్తుంది కానీ నేనే ఇవ్వట్లేదు. అండ్ ఐ థింక్ టీనేజ్ లో అందరూ అట్లనే బ్రాట్ ఉంటారు, నేను కూడా బ్రాటే ఉండే. వన్ సెకండ్ లేదు, నా ఫోన్ చార్జ్ అయిపోతుంది. నో సో అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద లైక్ బికాస్ యూఆర్ టాకింగ్ ఇన్ డీప్ విత్ ద సిరీస్ తాలూకా ఏంటది రైటింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో వీ హ్యాడ్ అట్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యాడ్ మల్టిపుల్ arguments about like writing Chutki. See, Chutki comes as a like where Brinda's struggle low. She's but see Brinda end of the day she's someone who's trying to identify which side am I on. You know, like పొద్దున్నే లేస్తే ఆమె పొద్దున్నే లేచిన తర్వాత నేను ఎందుకు లేచాను రా అన్నట్టు కూర్చుంటది. You know, like she takes a tablet because her past is disturbing her. She doesn't know where she belongs. Does she belong to the past or to the family that is existing with her right now? So ఈ క్వశ్చన్ ఉన్నప్పుడు ఒక ట్రబుల్ రావాలనుకున్నాం, అంటే ఒక టు చెక్ హర్ పొజిషన్ విత్ వేర్ షీ స్టాండ్స్. వీ వాంటెడ్ టు చెక్ ఇట్ విత్ అంటే ఫ్యామిలీలో ట్రబుల్ వల్ల రాద్దాం అనుకుని వీ క్రియేటెడ్ చుట్కీస్ క్యారెక్టర్. చుట్కీ నుంచి ప్రాబ్లం రావడం ఇలా రాద్దాం అనుకున్నాం. బట్ థీమాటిక్ గా వీఆర్ టాకింగ్ అగైన్ అబౌట్ రిలీజన్ ఇది అది కదా. సో చుట్కీ ట్రాక్ ని కూడా సమ్వేర్ లైక్ అట్ సైడ్ పుష్ చేద్దామా అని చెప్పి ఇన్ వన్ ఆఫ్ దోస్ డ్రాఫ్ట్స్ ఐ థింక్ వీ రోట్ చుట్కీ డ్రిఫ్టింగ్ టువర్డ్స్ సత్యాస్ మిషన్. లైక్ సత్య దాంట్లో నవనిర్మాణ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో సమ్వేర్ లైక్ షీ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ టు దట్ బికాస్ చుట్కీ త్రూ హర్ ఫాదర్, అంటే వాళ్ళ ఫాదర్ కూడా రిలీజియస్ గానే చచ్చిపోయారు కాబట్టి యునో లైక్ సమ్వేర్ చుట్కీ డ్రిఫ్టెడ్ టువర్డ్స్ దాట్ బికాస్ షీ హ్యాస్ హర్ యాంగర్. తనకు కూడా ఇలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఇలా ఇది అని. బట్ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ లైక్ వెరీ ఫోర్స్ ఎండ్ ఆఫ్ ద డే. లైక్ అది మనం థీమ్ ని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ లో మాట్లాడాలి అని చెప్పి మరీ ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించి ఐ టుక్ దట్ డ్రాఫ్ట్. మేబీ లైక్ మోర్ మెచ్యూర్ రైటర్ మేబీ ఆర్ లైక్ సమ్వేర్ మేబీ అదంతా వస్తుందేమో. అట్ ద పాయింట్ ఆఫ్ టైం పద్మా సెడ్ అరే ఇది అవసరం లేదు, వీఆర్ డ్రిఫ్టింగ్ లైక్ వీఆర్ అనవసరంగా మనం వీఆర్ డిగ్గింగ్ టూ మచ్ ఇన్ టు ద హోల్ థింగ్ అంటే వీ లెట్ గో. యా, దట్స్ ఎ స్మాల్ ట్రివియా అబౌట్ ఐ థింక్ ఇంట్రెస్టింగ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఆన్ ద ఫేస్ ఎన్జిఓ ఉంటుంది బట్ వెనకాల వేరే యాక్టివిటీస్ జరుగుతుంటాయి విచ్ వి ఆల్సో సీ వెరీ కామన్ ఇన్ ఇండియా. సో సో అండ్ సో మీరు ఇప్పుడు ఆ పర్టికులర్ డ్రాఫ్ట్ని ఎందుకు తీసారో అంటే చెప్పారు, కానీ అంటే ఆబ్జెక్టివిటీ ఎలా వస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూర్ రైటింగ్ షో 5.5 hours 6 hours నిడివి ఇప్పుడు వచ్చిన ఫైనల్ కట్ వీఆర్ నాట్ షూర్ అది ఎంత ఉండింది, మీరు ఎంత రాసుకున్నారు అని. సో రాస్తున్నప్పుడు ఓవర్ ఇంటెన్సిటీ అయిపోతున్నారా, డివైడ్ అవుతున్నారా అని మీకు ఆబ్జెక్టివిటీ ఎలా ఉంటుంది? అండ్ హౌ డస్ ఇట్ వర్క్ విత్ మీ డైలాగ్ రైటర్ వేరు, మరి మూల కథ వేరే ఆవిడ పేరు ఉంది. సో మూల కథ స్క్రీన్ ప్లే నేను రాశానండి ఫర్ ఆల్మోస్ట్ లైక్ 4 years. Okay, from 2016-17 to 2020 I wrote. I had all my back stories, all my themes, ఇవన్నీ ఉన్నాయి.
కానీ సమ్వేర్ లైక్ మీరు అన్నట్టు ఐ బికేమ్ సో వెరీ ఇంటెలిజెంట్ అబౌట్ లైక్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు, బికాస్ ఇట్ ఈస్ మై ఓన్ జర్నీ, నా మైండ్ లో జరుగుతుంది అదే కాబట్టి నేను అది ఖచ్చితంగా అడ్రస్ అవ్వాలి. నా మైండ్ లో ఒక సపోజ్ వి అరైవ్డ్ అట్ ఎన్ అనే ఒక దగ్గరికి వస్తే ABCD ఈ మైండ్ లో నాకు ఏమేమి జరిగాయి అన్ని టచ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుండే at some point of time. రైట్ Hmm. దాని రైట్ నుంచి ఐ హ్యాడ్ టు టేక్ ఫ్యూ థింగ్స్ ఆఫ్ ఇలాగా. సో దట్స్ వెన్ పద్మ కేమ్ అరౌండ్ లైక్ 2020 ఎండ్ లో, లైక్ సోనీ ఆల్సో ఆ టైంలోనే ఓకే అయింది, 4-5 months into Sony saying okay for the whole thing. And that's where I got the objectivity. She's someone who can make even a complex story very simple. So ఓకే like when I was like deeply into this, she came about and then very simplified the whole process for me. And it is always about the trust that you have for the other writer and the respect that you have for the other writer. ఇప్పుడు ఆబ్జెక్టివిటీ వచ్చేస్తుందంటే ఎవరు వచ్చి చెప్పినా సరే రాదు. నాకు ఆమెతో ఒక ఈక్వేషన్ వచ్చి లైక్ ఈమె చెప్తుంది మరీ ఇంటెలెక్చువల్ గా ఎక్కడి నుంచో దూరం నుంచి చెప్పట్లేదు, ఓకే అలా అని చెప్పి మరి లేమన్ గా చెప్పట్లేదు. నా పద్ధతిలో నేను ఏమైతే ఆడియన్స్ లాగా నన్ను నేను ఫీల్ అవుతున్నాను, షీఈస్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ స్టాండ్ పాయింట్ యూనో అని అనే ఒక రెస్పెక్ట్ అదంతా నాకు వచ్చిన తర్వాత లైక్ ఐ ఐ ఐ లైక్ లిటరల్లీ లైక్ షీ హెల్ప్ మీ రిమూవ్ ఫ్యూ థింగ్స్. అంటే చాలా ట్రాక్స్ ఉంటాయి, ఇప్పుడు కోల్ స్టార్ట్స్ ఉన్నాయి కదా ఓపెనింగ్ లో ఎపిసోడ్స్, అవన్నీ యాక్చువల్లీ ఈజ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ అన్ అదర్ గై హూస్ ఇన్వెస్టిగేటింగ్, జర్నలిస్ట్ హూస్ ఇన్వెస్టిగేటింగ్. వీ కెన్ జస్ట్ ఓ ఇప్పుడు ఓకే యాక్చువల్లీ డైరెక్టర్స్ పొజిషన్ లాగే పొజిషన్ చేశాను, కానీ జనార్దన్ అనే ఒక జర్నలిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి వాడు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ అదంతా అన్నమాట. ఓకే సో ఓకే నేను ఓకే లైక్ ఓకే ఇట్ వాజ్ ఓకే ఎక్స్ట్రీమ్లీ ఇట్ వాజ్ కాంప్లెక్స్. సో most of the time like it became our job and for me to listen in such a way that like okay ఇది అవసరం లేదు బికాస్ నేను ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ అప్పటికే 4 years ఈ 500 pages ఒక ఆల్మోస్ట్ లైక్ 30-40 times రాశాను నేను అప్పటికి. ఓకే సో ఐ వాజ్ లైక్ సో డీప్ ఇన్ టు ద ప్రాసెస్. I needed someone and then she was luckily there and my dialogue writer when he came about then it's a different perspective. ఆమె కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు పద్మ కూడా లోపలికి వచ్చేసిన తర్వాత like when she రైట్ also రైట్ is రైట్ involved రైట్ for 6 months, then dialogue writers comes. Dialogue writer వచ్చిన తర్వాత then he comes up with his own statements about the screenplay, about how కొన్ని మేము ఆ టైంలో థీమ్ ఇది అని చెప్పి సత్య బృంద ఆర్గ్యుమెంట్ ఇది అని చెప్పి మనం మాట్లాడుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో అది నేను పర్టికులర్లీ 4-5 pages రాసాను, లైక్ in terms of like what all should be addressed అన్నట్టు. And he came about and then he wrote మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం వీటితో కాదు మనం పోరాడాల్సింది, మనలో ఉన్న మంచితో, అది మన నుంచి పోకుండా అంత సింపుల్ గా హీ రోట్ మై ఎస్సేస్. ఆ ఎస్సేలు అన్నిటిని కండెన్స్ చేసి హీ రోట్ దట్. సో లైక్ kudos to all these guys who have really helped me with writing. శశాంక్ వెన్నెలకంటి Like, అని ఒక వెన్నెలకంటి గారి అబ్బాయి ఎస్ 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 వాళ్ళ అబ్బాయి రాకండమూరి వాళ్ళ బ్రదర్ కదా. యా యా ఈజ్ అ జీనియస్. అంటే ఆయన మాట్లాడుతుంటే నా తలపై నుంచి అలా వెళ్ళిపోతుంది అనమాట. లైక్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఐ థింక్ యూ గైస్ షుడ్ టాక్ టు హిమ్. ఈజ్ అ జీనియస్ అంటే హీ ఆల్సో ట్రైస్ టు వాక్ ద పాత్ దట్ హీ హెస్ రెడ్, గెయిన్ నాలెడ్జ్ అలా ఉంటారు. He's a big brother to me and he used to tell me like few sentences, few books to like recommend చేయడం కానీ, మేము ఏదైనా ఆర్గ్యుమెంట్ పెడితే దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పడం కానీ లైక్ రైట్ రైట్ సండి కనబడుతుందా? ఐ థింక్ లాస్ట్ 5-10 seconds కట్టిందండి ఒకసారి. I'm saying too much research is one way not to write a film అంటారు జనరల్ గా ఫిల్మ్ మేకింగ్. too much research, you do so much research and then you become so self-indulgent like I was, right? Like luckily I had all these people, we had a researcher, Shashank Nalkanti, who was like guiding us, not indulging in the process that we are doing. We are the students who are writing it, like we are making this happen. Somewhere ఎప్పుడైనా డౌట్స్ వచ్చినప్పుడు
అన్నా ఏందన్నా అని చెప్పి కాల్ చేస్తే ఇలా ఇలా ఒకటి అనుకుంటున్నాం అంటే అరే అది చూడరా అని చెప్పి చెప్తాడు లక్కీ. సో అలాగా సో లక్కీ. రైట్ రైట్ బట్ అంటే లైక్ హౌ డూ యూ ఫైండ్ అంటే లైక్ ఇప్పుడు పద్మ గారైనా ఆర్ యువర్ డైలాగ్ రైటర్, సో ఫ్రమ్ యువర్ కొలాబరేషన్స్ ఓన్లీ మీకు వాళ్ళు మీ జర్నీలో పాస్ అయ్యారా లేదా బికాస్ ఆర్ సోనీ అంటే వాస్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్? నో సోనీకి సంబంధం లేదండి. లైక్ జయకృష్ణ ఇస్ అ ఫ్రెండ్ ఫ్రమ్ ఫర్ ఆల్మోస్ట్ 10 years now. అంటే మేమిద్దరం కృష్ణగాడి వీరప్రమ కథలో తన డైలాగ్ రైటర్, నేను అసోసియేట్ డైరెక్టర్. తర్వాత వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్, నేను రోజు తిరుగుతూ ఉంటాను. సో ఐ నో వాట్ హీఈస్ కేపబుల్ ఆఫ్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ రైటింగ్ లో హీ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది నాకు బాగా తెలుసు అన్నమాట. డిఆర్ కామ్రేడ్ లో కానీ సీతారామంలో కానీ తనే రాశాడు డైలాగ్స్. సో లైక్ వెన్ హీ రైట్స్ ఐ నో దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ హీస్ లైక్ ఆ న్యూట్రాలిటీ ఇన్ లాంగ్వేజ్ ఉంటుంది. లైక్ అది నాకు చాలా ఇష్టం. అండ్ హిస్ స్ట్రెంగ్స్ కమ్స్ ఫ్రమ్ లైక్ నెంబర్ ఆఫ్ లైక్ ఇంత పెద్ద పెద్ద వాటిని చాలా న్యూయాన్స్డ్ గా సింగిల్ స్టేట్మెంట్ లో అది కూడా ఇంకో నేను డైలాగ్ చెప్తున్నాను అని చెప్పి ఒక ఫోకస్ ని డ్రా చేసేటట్టు ఉండదు డైలాగ్స్. ఇట్ బ్లెండ్స్ సో ఈజీలీ విత్ దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్. అంటే ఎవ్రీ డైలాగ్ రైటర్ వుడ్ వాంట్ హిస్ డైలాగ్స్ టు బి స్టాండింగ్ అవుట్, టు బి స్పోకెన్ అబౌట్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ గై కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్ ఐ గెస్. సో లైక్ సమ్వేర్ ఆ బ్లెండ్ నాకు చాలా బాగా కుదిరింది. సో ఐ నో హిమ్ దట్ హీ వుడ్ డూ ఎ గుడ్ జాబ్. అండ్ హీఈస్ సార్ట్ ఆఫ్ అ రెబెల్ హిమ్సెల్ఫ్ టు మనోడు ఉండడంలో కూడా. సో ఐ నో దట్ సత్యకు ఉండే ఆ ఆర్గ్యుమెంట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్ గా ల్యాండ్ అవుతాయి. పద్మ ఇస్ సాఫ్టీ, షీఈస్ లైక్ మంచిగా ఉండాలి, మంచితనంలో ఉండాలి, ఈ టైప్ లో ఉంటుంది బృందా లాగా. మోర్ దెన్ ఐఎమ్ బృందా, షీ మస్ట్ బి రఘు అలాగనమాట. సో లైక్ రైటింగ్ వైజ్ షీ యూస్ టు రైట్ రఘుస్ డైలాగ్స్ వెరీ నైస్లీ. అగైన్ లైక్ జయకృష్ణ యూస్ టు లైక్ బ్రింగ్ we were working on another story for another person just before the story అన్నమాట. సో అక్కడి నుంచి we had this association. నేను మరీ కూరుకుపోయి ఉన్నాను. ఒక 1 week రండి అని చెప్పి లోపలికి వచ్చింది ఆవిడ. 1 week స్టోరీ ఒకసారి విందాము అని చెప్పి లోపలికి వచ్చి షీ ట్రావెల్ విత్ మీ ఫర్ 1 year. అలా 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 జరిగింది. యాక్చువల్లీ లైక్ కమింగ్ బ్యాక్ టు లైక్ రఘు క్యారెక్టర్ గురించి ఇందాక అంటున్నాను కదా, పద్మ రోట్ ఇట్, బట్ మై ఇన్స్పిరేషన్ ఆఫ్ లైక్ వాట్ ఐ వాజ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ లో రాసుకుంటాను. సో దట్ ఐ నో దట్ ఇట్ ఇస్ నాట్ ద ఫైనల్ డ్రాఫ్ట్ అనే ఫీలింగ్ నాకు రావడానికి నేను ఇంగ్లీష్ లో రాస్తాను. ఓకే, సో నేనేం చేస్తాను, నాకేంటంటే నేను శేఖర్ కమ్లా గారి దగ్గర పనిచేస్తాను. శేఖర్ కమ్లా, అనీష్ కుర్విల్లా గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తాను. ద కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్, దే యాక్చువల్లీ ఇన్ మై రొమాంటిసైజ్డ్ వర్షన్ ఆఫ్ రఘు, లైక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. లైక్ ఎందుకంటే శేఖర్ గారి సెట్స్ లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈజ్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ లైక్ సెట్ అయిపోతుంది. లైక్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ సెట్ ఇలా ఆగిపోయి ఈ టాక్స్ అబౌట్ గుడ్నెస్. అక్కడ ఏదో బిల్ పాస్ అయింది అంటే ఆ బిల్ ఎందుకు ఇంపార్టెంట్, ఎవరైనా తప్పుగా మాట్లాడితే, ఇప్పుడు నేను ఏదో తప్పుగా ఆర్గ్యుమెంట్ చేసి హీ స్టాప్స్ ది సెట్ అండ్ హీ హ్యాస్ దర్ ఆర్గ్యుమెంట్, హీ లెట్స్ ద ఆర్గ్యుమెంట్ ఫ్లో. మోర్ దెన్ లైక్ యూ సీ దట్ గుడ్ నేచర్ ఆఫ్ లైక్ సినిమా కన్నా వీటి అన్నిటికన్నా పీపుల్ ఎడ్యుకేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది ఒక నేచర్, ఒక చిన్న ఏదో టింజ్ ఉంటుంది అన్నమాట. అది నాకు బాగా ఇష్టం. ఇన్ మై రొమాంటిసైజ్ వర్షన్ ఆయన రఘు అనమాట. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఆల్సో వాంటెడ్ శేఖర్ గారు ని కాస్ట్ చేద్దాం అనుకున్నాను. సార్ మీరు రఘు చేస్తారా అని చెప్పి అడుగుదామని చెప్పి అనుకున్నాను. బట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ హి వాస్ డూయింగ్ లవ్ స్టోరీ. యా, ఓకే నైస్. వెరీ నైస్. అండ్ మెయిన్ ఇంతసేపు బృందా కథ వృత్తాంతం వాటి గురించి మాట్లాడాం కానీ బృందా క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు. సో ఆబ్వియస్లీ ది త్రిష గారు. సో అగైన్ ఈసారి ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడుగుతాను. హౌ వాజ్ ద ఆన్ బోర్డింగ్ ప్రాసెస్, అంటే పిచ్చింగ్ టు త్రిష గారు, అండ్ హౌ డిడ్ దాట్ హ్యాపెన్ తెలుగు వెబ్ షో అన్నప్పుడు, వెబ్ సిరీస్ అన్నప్పుడు? తెలుగు వెబ్ షో అంటే ఆవిడకి, అంటే నేను మామూలుగా ఏదైనా స్క్రిప్ట్ రాసినప్పుడు ఐ డోంట్ హ్యావ్ పీపుల్ ఇన్ మైండ్, వీళ్ళతో చేయాలి వాళ్ళతో చేయాలి అని నాకు మైండ్ లో ఎప్పుడు ఉండదు. నెక్స్ట్ రాసినప్పుడు కూడా నాకు ఆ మైండ్ లో లేదు. సో ఎవరు వచ్చినా సరే ఐ వుడ్ బి స్కెప్టికల్. వాళ్ళు వచ్చి పర్ఫామ్ చేసి వాళ్ళతో నేను ఆ సీన్ వచ్చినప్పుడు ఆ సీన్ ఎలా పర్ఫామ్ చేయాలి, సో ఐఎమ్ లైక్ స్కెప్టికల్.
trying to like make it exactly like the way they want and everything. So I was very skeptical about like having ever వచ్చిna sare skeptical ఉంటాను. త్రిష గారితో కూడా I was skeptical till the day of shoot. But I should give it to my producer because he suggested my producer Ashish Kolla. He suggested Trisha. త్రిష గారిని సజెస్ట్ చేస్తే నేను ఎప్పుడు నరేట్ చేసినా సరే దిస్ జనరల్లీ వుడ్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 5-6 hours 8 episodes. అది నేను ఎంత ఫాస్ట్ చేసినా సరే ఫర్ ద మెటీరియల్ దట్ ఇట్ హ్యాస్. సో అందుకని నేను ఏం చేసాను అంటే స్క్రిప్ట్ పంపించేవాడిని ట్రీట్మెంట్ like a 100-page document where you would have all the scenes, all the episodic breakdowns and everything without the dialogues, just I think somehow like she read through the script on the flight lo eltundi like how they would say ఆమె ఫ్లైట్ లో వెళ్తుంది పుస్తకం తీసుకెళ్లలేదు నాకు నా స్క్రిప్ట్ ఆవిడ చేతిలో పడింది సంథింగ్ అండ్ దెన్ షీ రెడ్ త్రూ లక్కీలీ ఫర్ మీ అండ్ దిగిన తర్వాత షీ డింట్ ఈవెన్ ఆస్క్ ఫర్ అ నరేషన్ ద ఇంటెంట్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ లైక్ అనేది క్లియర్ గా కనబడిపోయింది ఆమె లైక్ దట్స్ వాట్ షీ సెడ్ ఎస్టర్డే నేను ఏదో లైవ్ చేస్తుండే అనమాట ఆవిడతో. సో లైక్ అది క్లియర్ గా కనిపించింది. అందుకని అంటే లైక్ ఫ్రాంక్లీ నేను స్క్రిప్ట్ సోనీ వాళ్ళకి చెప్తే ఎవరికి నరేట్ చేయలేదు. ఇంద్రజిత్ సుకుమారన్ ఐ సెంట్ ద స్క్రిప్ట్, రవీంద్ర విజయ్ ఐ సెంట్ దిస్ ట్రీట్మెంట్ ఆఫ్ 100 pages. Every time I sent the treatment, somewhere people always thought this is something that needs to be made. Like this has the heart at its right place. You know, it was never considered as just a Telugu show at any given point of time. Right. We even had considerations of like people across India to do different roles. అలాగే సో త్రిష గారు అలా వచ్చేసారు అంతే. లైక్ స్క్రిప్ట్ చదివారు వచ్చేసారు. దాని తర్వాత షూటింగ్ ముందు వీ హ్యాడ్ లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనం యూట్యూబ్ లో చూస్తుంటాం కదా, లైక్ రీడింగ్ సెషన్స్ అవన్నీ జరుగుతుంటాయి జాన్స్ ను. అలాగా I don't think it has happened for other series. I'm not aware of it. But Ravindra Vijay suggested we should all do a reading session for a script like this week because the journey is going to be big. ఇదంతా చెప్తారులే, నేను ఆల్రెడీ 10 ఏళ్ళ సినిమాలో పనిచేసా, ఇవన్నీ జరిగేవి కాదు. ఎందుకంటే ఇట్ ఇస్ అ బర్డన్ ఆన్ ద ప్రొడక్షన్. Like you are actually bringing Indrajit Sukumaran from Kerala, putting up him in a hotel with his entourage, you know. And also Trisha Garu from Chennai in a hotel with his entourage. Ravindra Vijay from Bangalore, or like he's doing multiple projects at the time from wherever he is. You know, like that's a big ask for a production. You know, మనం ఎలాగ ఆలోచిస్తామంటే మనం పెట్టే ప్రతి రూపాయి ఆల్మోస్ట్ స్క్రీన్ మీద కనపడితే బాగుండు అనే ఒక స్వార్థం ఉంటుంది ప్రొడ్యూసర్ కానీ. లైక్ ఎండ్ ఆఫ్ ద డే అట్ సమ్ పాయింట్ అలా ఉంటే బాగుంటుందని కోరుకునే వాళ్ళు అందరూ అలాగే కోరుకుంటారు. కానీ ఇందులోకి వెళ్ళడం ఇది జరగడం ఇట్స్ బిగ్ ఆస్క్. ఇట్స్ వెరీ బిగ్ ఆస్క్ ఫర్ ప్రొడక్షన్ టు బ్రింగ్ ఆల్ ద పీపుల్, నాట్ జస్ట్ దెమ్. ఆర్ట్ డైరెక్టర్ కానీ, ప్రొడక్షన్ డిజైనర్, మా డిఓపి, ఎవ్రీవన్ వర్ సిట్టింగ్ త్రూ అండ్ వి రెడ్ ఫర్ 3 days ది స్క్రిప్ట్ అండ్ దట్ వాస్ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. రైట్. నైస్. ఐ థింక్ మీ ప్రొడ్యూసర్స్ పెట్టిన డబ్బు మీరు ఇందాక అన్నట్టు స్క్రీన్ పైన కనపడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ థింకింగ్ అబౌట్ ద షో బృంద, అది చాలా పెద్ద కథ. అంటే చాలా పెద్ద కథ, చాలా పాత్రలు ఉంటాయి, చిన్నప్పుడు పాత్రలు ఉంటాయి, రాకెండమౌళి గారి స్ట్రెచ్ మొత్తం ఉంటుంది, మళ్ళీ ఊర్లో ఆ స్ట్రెచ్ ఉంటుంది, అండ్ ఎస్పెషలీ క్లైమాక్స్లో మీరు ఒక లైక్ జన సమ్మేళనాన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు, డైరెక్టింగ్ ఇన్ దట్ ప్లేస్, కంట్రోలింగ్ సో మెనీ పీపుల్. సో అండ్ అఫ్ కోర్స్ ప్రొడక్షన్ డిజైన్, అక్కడ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ డిజైన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇట్ ఫీల్స్ లైక్ అ బిగ్ షో, వెరీ బిగ్ షో. అది కనపడుతుంది అనిపిస్తుంది క్వాలిటీలో. 2000 people ని ఒక వెబ్ షోలో టువర్డ్స్ ది ఎండ్ తీసుకురావడం అంటే మాటలు కాదు. అప్పట్లో మా ఫ్రెండ్ ఒక మహేష్ బాబు గారి ఫిలింకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తాడు. అప్పట్లో 2000 మంది జూనియర్స్ వచ్చారా ఇంటర్వెల్ సీన్ కి అని చెప్పి ఏదో డిస్కషన్ జరిగింది. ఓకే, ఓ రెనీ అనుకున్నా నేను, లైక్ భరత్ అని నేను అనుకుంటా, ఆర్ శ్రీమంతుడు, లైక్ కన్ఫ్యూజ్. ఇంటర్వెల్స్ నుంచి 2000 మంది జూనియర్స్ ఇట్లా వచ్చారంటే, 2000 మంది అంటే 2000 ఇంటూ ఒక్కొక్కడికి జూనియర్ కి ఇంత డబ్బులు, వాళ్ళందరికీ ప్రొడక్షన్ ఇంత అని చెప్పి ఒక అంటే అట్లాంటి ఒక ఎఫర్ట్ ని వి పుల్డ్ ఇట్ ఆఫ్ ఆన్ అ వెబ్ సిరీస్. యునో లైక్ being a debutant director, being a debutant producer, I think like things like that, unimaginable stuff on what other. Yeah.
క్వాలిటీ ఎక్కడ తెలుస్తుంది అంటే లైక్ అదే అదే లైక్ క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ అండ్ బాగుంది. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నాడు నెక్స్ట్ మా ప్రొడక్షన్ డిజైనర్. గేమ్ చేంజర్ కి ప్రొడక్షన్ డిజైనర్ కొల్లా అవినాష్ ఉంది. జెర్సీ, దసరా ఇవన్నీ ఆయన చేసేది. దసరా చేశారు కదా కొల్లా వినాష్. ఐ లవ్ జెర్సీ అండి. జెర్సీ అబ్సల్యూట్లీ అంటే అసలు మీకు అక్కడ ఎక్కడ మీకు మనం హిందీ వర్షన్ కూడా చూసాను నేను. చూస్తే ఫిల్మ్ వైజ్ రైటింగ్ వైజ్ గ్రేట్ ఉంటుంది. ప్రొడక్షన్ డిజైన్ వైజ్ ఐ షుడ్ సే దట్ తెలుగు వర్షన్ ఇస్ లైక్ బియాండ్. అంటే మీకు ఒక్కసారి కూడా అనిపించదు అరే ఏంట్రా ఇది నిజం సెట్ అని, బికాస్ ఐ బీన్ టు ద సెట్. ఆ సెట్ లోకి వెళ్ళాను. The way it was done and everything, the design wise, the make believe that you get. ఫ్రేమ్ పెట్టిన తర్వాత అరే నిజంగానే ఇంట్లో ఉండే ఒక ఫీలింగ్ అది లైక్ బ్యూటిఫుల్. లైక్ వెన్ వీ హ్యావ్ పీపుల్ లైక్ దట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మా ఎడిటర్ ఉన్నాడు అన్వర్ అలీ. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు సినిమా రిలీజ్ అయింది, తనే ఎడిటర్. ఓకే, సో అది ఏంటంటే లక్కీలీ ఎయిదర్ సమ్ పీపుల్ ఆర్ లైక్ హ్యూజ్ that are already there, or some people are the next big thing. Like I'm very sure that Dinesh Babu, Anwar Ali, వీళ్ళందరూ ఏంటంటే నెక్స్ట్ బిగ్ థింగ్. And Shaktikant Karthik is there, who did Sida, who did Konte Kuti, Gods of Dharmapuri, like music for music. So they're in the national. I think Gods of Dharmapuri was done one such Telugu series. అది వచ్చి వేవ్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోయింది, కానీ ఎవరు చూడలేదు దాన్ని. అది సాడ్, బట్ బికాస్ సీఫైలో ఉండే అప్పట్లో అప్పుడప్పుడే ఓటీటీలో వన్ ఆఫ్ ది ఫస్ట్ షోస్ తెలుగు. యాజ్ సచ్ నేను దాంట్లో చాలా ఉంటుంది, లైక్ కాస్ట్ గురించి ఉంటుంది, కాస్ట్ ఆఫ్ అన్ని యాంగిల్స్ ఉంటాయి. ఇట్స్ వెరీ నైస్. అనీష్ డైరెక్ట్ చేశారు. అనీష్ శక్తి ఈజ్ అమేజింగ్. లైక్ కైండ్ ఆఫ్ అంటే see everyone సాధారణంగా in other films, like we've been there in the industry, we are watching other films, right? Everyone wants to make their mark in that opportunity that they get to to shine. Like ఎక్కడో ఆ మార్కులు కొట్టేద్దాం ఆడియన్స్ దగ్గర నుంచి అనే ఒక మీటర్ ఉంటుంది. నెవర్ ఇన్ బృందా ఎనీథింగ్ exceeds what it's supposed to be. The writing, production design ఉంటుంది, you have the cinematography beautifully, like అంటే ఆ లైట్ వైజ్ కానీ డార్క్ మూడ్ క్రియేట్ చేయడం కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ద ట్రాక్ ట్రాలీ ఎప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి, ద లెన్సింగ్, అన్ని పర్ఫెక్ట్ పిచ్ బ్యాలెన్స్ లో ఉంటుంది. దట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్ రియలీ రియలీ వెల్ ఫర్ us. సో లైక్ అంటే హౌ వాజ్ యువర్ ఇప్పుడు జనాలు చెప్తున్నారు కదా, లైక్ పోస్ట్ కోవిడ్ ఓటీటీలో షోస్ తీయడము ఇండియాలో ఇట్స్ నాట్ బీయింగ్ వయబుల్ ఎనీమోర్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా జంకుతున్నాయి ముందుకు రావాలంటే, షోస్ తీయాలన్నా. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది సోనీతో? లైక్ సోనీతో there is a big argument in the industry that అసలు స్టోరీ చెప్పడానికే ఓటీటీ వాళ్ళకి చెప్తూ ఉంటేనే అదే అసలు ఏంట్రా నా స్టోరీ అనేది ఏంటి. లైక్ దిస్ ఈస్ ద కామన్ ఒపీనియన్ ఆఫ్ పీపుల్ అక్రాస్ లైక్ ఫిల్మ్ మేకర్స్. ఎందుకంటే పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ అండ్ లిసనింగ్ టు ద స్టోరీ అసలు తెలియట్లేదు. అంటే లైక్ వాళ్ళకి అసలు జస్ట్ అదేదో ఉండాలంటున్నారు, వాళ్ళ ముందు చూసిన లైఫ్ ఆఫ్ పై చూసారనుకో అందులో పూలు ఉండాలంటారు. లైక్ దే ఆర్ కమింగ్, లైక్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అంత స్టూపిడ్ గా ఉంటుంటాయి. ఫర్ సమ్ లేకపోతే వాళ్ళకి ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఎక్సెల్ షీట్ లో జానర్ మెయింటైన్ చేసుకుంటారు. ఓకే, ఈ జానర్ లో కీవర్డ్ ఏంటి, గూగుల్లో ఆ కీవర్డ్ వచ్చేటట్టు అంటే నువ్వు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అని చెప్పి రాస్తే ఒక హై అనమాట జనాలందరికి. డిస్ఫంక్షనల్ అంటే ఇట్స్ యునో వాట్ ఐ మీన్, లైక్ దోస్ కీవర్డ్స్ లాగ్ లైన్ లో వస్తే వాళ్ళకి హై. లైక్ దట్ ఈస్ హౌ ఇట్ ఫంక్షన్స్ జనరలీ. లైక్ దట్ ఈస్ వాట్ ఐ హావ్ బీన్ hearing across different platforms. But my experience with Sony is like different. Like అంటే నాది luckily for me, సోనీ హ్యాస్ అంటే నేను ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు సోనీ టీమ్ ముంబై టీం అనమాట. ముంబై చెన్నై టీమ్, తెలుగు టీం లేదు అసలు. ఇప్పటికి కూడా తెలుగులో ఫస్ట్ ఒరిజినల్ లైక్ ఇక్కడ వచ్చింది. ఫిల్మ్స్ రిలీజ్ అయినా సరే బృందా ఇస్ ఫస్ట్ ఒరిజినల్. దే డింట్ హ్యావ్ ఎనీ టీమ్. సో కంటెంట్ టీము ఏదైతే సోనీకి వచ్చిందో దే వర్ అమేజింగ్. అంటే లైక్ అంటే మనం ఇప్పుడు రాస్తుంటే వుడ్ వాంట్ రైటర్స్ రూమ్, లైక్ పక్కన కూర్చొని మాట్లాడడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఉండేది స్టోరీ డిస్కషన్. అలాగా వీ హ్యాడ్ 2 people, సాయి సిద్ధార్థ్, గౌతమ్, ఇలాగా కొంతమంది ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ అసలు బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్, దే ఆర్ లైక్ వైబింగ్ విత్ ద స్టోరీ. అదేదో జుగల్బందీలా నడిచేది మాదంతా.
like it was never like they were judging the story. అరే వీళ్ళని ఇంప్రెస్ చేయాలని నేను ఇప్పుడు లేను, ఆ, వాళ్ళు ఇప్పుడు నేను జడ్జ్ చేసి లైక్ వి టుగెదర్ వర్ డూయింగ్ ఇట్. సో అది నడిచింది. దాని తర్వాత సోనీ టీం ఫామ్ అయ్యి మాకు విష్ణు అని ఒక అబ్బాయి, లైక్ విష్ణు తేజస్ అని ఒక అబ్బాయి, లైక్ ఈ కేమ్ అండ్ మనోడు ఇంకోటి, అంటే నేను ఆశిష్ మా ప్రొడ్యూసర్ ఎలాగైతే పనిచేసాం మనోడు అలా పనిచేస్తుంటాడు అనమాట. అంటే సోనీలో ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ కార్పొరేట్, యూ హ్యావ్ హైరార్కీస్, పైన వాళ్ళు ఉంటారు. లైక్ ముంబై టీం ఉంటుంది, ఆ ముంబై పైన ఏదో జపనీస్ టీమ్ హూ హెస్ ఇన్వెస్టెడ్ ఇంటూ ది కంపెనీ, వాళ్ళకి ఏంటంటే ఓన్లీ నంబర్స్ కనిపిస్తాయి, ఎంత పెట్టాము ఎంత వచ్చింది. వీటిలన్నిటిని కన్విన్స్ చేయాలంటే దీని నీడ్స్ టు బి సమ్మన్. విష్ణు అలాగా అసలు మాకు సేవియర్ అనమాట ఆ విషయంలో. అంటే జనరల్లీ ఓటీటీలో ఎవ్రీడే వి జనరల్లీ సెండ్ ఫుటేజ్ పంపిస్తాం అనమాట. లైక్ అట్లీస్ట్ ఆన్లైన్ ఎడిట్ లాగా ఏదైతే ఉందో ఆ రోజు మనం పంపిస్తూ ఉంటాం. I think we only sent it for the first 2 days, or maybe like somewhere in between schedule gap or everything. There was never a creative complaint, never a creative back thing. And ila baaledu ila cheyandi ani. Always there were very very supportive. Somewhere like, and I had at వాళ్ళు the way they presented themselves, I had my respects for them. Like లైక్ నేను వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఏదో సబార్డినేట్ లాగా ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళు కూడా దర్ వైబింగ్ విత్ ద స్టోరీ. సో ఐ ఫెల్ట్ లైక్ దాట్. సో సమ్వేర్ ఇట్ వాస్ అ వెరీ వెరీ స్మూత్ రైడ్ ఫర్ మీ ఫర్ సోనీ. బట్ బయట వింటున్న ఒక హారర్ స్టోరీస్ వింటుంటే మాత్రం అసలు భయం వేస్తుంటది. అంటే ఓటీటీ చేయాలంటే సో మెనీ ఫిల్మ్ మేకర్స్ ఆర్ లైక్ నాట్ డూయింగ్ ఇట్ బికాస్ ఇట్ టేక్స్ 1 year, అండ్ దెన్ దే కమ్ అప్ విత్ లైక్ ఎవ్రీ వీక్ ఆ కాల్ లో వాళ్ళతో భరించాలి ఇది అది అని మాట్లాడుతుంటారు. అండ్ లైక్ ఒక రైటింగ్ ప్రాజెక్ట్ కి నేను ఒక దగ్గరికి వెళ్ళి మధ్యలో మాట్లాడాను అనమాట ఎవరితో. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు మనం ఏం చెప్తున్నారో. వాళ్ళు ఐ థింక్ దే లైక్ ద సౌండ్ ఆఫ్ దేర్ ఓన్ వాయిస్, యునో లైక్ దే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. ఇట్ వాస్ అ హారబుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ వాస్ రైటింగ్ ఫర్ అనదర్ ప్రాజెక్ట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ అనమాట. సో యా, బట్ లక్కీలీ ఫర్ మీ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ దీస్ గైస్. రైట్. Yeah, ఐ I థింక్ think అదే ఐ థింక్ ఇట్ లక్డ్ అవుట్ ఫర్ యూ. ఎందుకంటే మేము కొన్ని, అంటే మా వరకు అంతే పెద్ద స్టోరీ లైన్ రాలేదు, కానీ మేము కొంతమంది మాట్లాడినప్పుడు అయితే కొన్ని అన్ఫార్చునేట్ విషయాలు విన్నాం. సో ఇట్స్ హారబుల్. లైక్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, అంటే ప్రీ ప్రొడక్షన్ లో కానీ పోస్ట్ ప్రొడక్షన్ లో కానీ ఎవ్రీ టైమ్. అంటే ఐ నో ఫ్యూ ఓటీటీస్ వేర్ దే ఆర్ లైక్ లిటరల్లీ సేయింగ్ నాకు ఇక్కడ వైడ్ కాదు క్లోజ్ కావాలి, యూనో. అంటే ఇదొకటే కాదు, లైక్ దే హ్యావ్ వాళ్ళకి ఈ క్వాలిటీ చెక్, టెక్నికల్ చెక్ ఉంటుంది అనమాట. ఓకే, వాళ్ళు మన సిరీస్ ని జనరల్లీ దే అప్లోడ్ ఇట్ ఆన్ సర్వర్ ఆర్ సంథింగ్, అండ్ దే హ్యావ్ ఏఐ గివింగ్ అవుట్ డేటా సేయింగ్ వాట్ ఎవర్ డేటా. ఆ డేటాలో ఏంటంటే ఇప్పుడు ఏదైనా క్వాలిటీ సరిగ్గా లేదనుకో, మనం ఏదో స్టాక్ ఫుటేజ్ పెట్టాం ఎక్కడి నుంచి వచ్చి, ఇట్ విల్ సే సడన్ గా సపోజ్ మనకు తెలియకుండానే ఏదో ఫ్రేమ్ పోయి బ్లాంక్ వచ్చిందంటే చెప్తుంది, మనం కరెక్ట్ చేసుకుంటున్నాం. దిస్ ఎ వెరీ న్యాచురల్ ప్రాసెస్. నేను విన్న ఒక ఓటీటీలో వాళ్ళకేంటంటే దే హ్యావ్ అ నంబర్ ఆఫ్ మిడ్ షార్ట్స్, నంబర్ ఆఫ్ వైట్ షార్ట్స్, నంబర్ ఆఫ్ క్లోజ్ షార్ట్స్ లాగా ఒక రిపోర్ట్ వస్తుంది. సో మేము చూసే ఆడియన్స్ ఫలానా టైప్ ఆఫ్ ఆడియన్స్, అంటే ఒక సీరియల్ వాచింగ్ ఆడియన్స్ ఫోన్ లో చూస్తుంటారు, మెజారిటీ ఆఫ్ దెమ్ వాచ్ ఆన్ ఫోన్. సో అట్లీస్ట్ దిస్ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్ షుడ్ బి మిడ్ టు క్లోజ్ అని చెప్పి దే ఆర్ లైక్ లిటరల్లీ మేకింగ్ ద ఫిల్మ్ మేకర్ రీషూట్ సర్టెన్ పార్ట్స్. అసలు అది అంతకన్నా హారబుల్ థింగ్ అయితే లైక్, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ దిస్ విల్ ఆల్ లైక్ గో అవే with the kind of development that it has. I think I'm very very sure that because this is only the beginning phases of OTT, right? Like and this has a very big future. People who ఇప్పుడు ఓటీటీలో పనిచేసే వాళ్ళందరూ ఏంటంటే నార్మల్ గా ప్రస్తుతం మీద పనిచేస్తున్నారు, బట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్, whoever will be going into OTT will have a very good film enhanced experience. How a film works, or like how it is shot, why a frame is put the way that it is, why a lens is used. For example, in Brinda మేము ఎప్పుడు అసలు we hardly went for something about like 35 lens అలా, ఎందుకంటే we wanted the characters to be in the moment, without any background. సాధారణంగా మనం త్రిష బ్యూటీగా కనిపిస్తుందని చెప్పి you can always use a tele lens and like blur the backgrounds, right? Like అలా చేయొచ్చు. But we were always like, whenever you see Trisha or the other characters in the present, వాళ్ళందరూ they are with the backgrounds.
We always use 35 lens. Right. 50 లో అందంగా కనిపిస్తుంది అని కాకుండా 35 లో పెట్టడం. చిన్నప్పుడు మనం చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ ఫోర్ స్టార్ట్ లో చూస్తే వీ హ్యావ్ ఎ గ్రామర్ లైక్ చిన్నప్పుడు మనం ఏదైనా చిన్న గుడికి వెళ్ళామో ఎక్కడికైనా వెళ్తే అక్కడ గోపురం పెద్దగా కనిపిస్తుంది మనం ఇప్పుడు వెళ్తే నార్మల్ గానే కనిపిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రావడానికి ఆ మెమరీ అలా ఉండడానికి వి యూజ్ 18 లెన్స్ లైక్ ఇంకా కిందకి వెళ్ళి ఆ వైడ్ స్కోప్ రావాలి అని చెప్పి. సో దిస్ ఇస్ ద గ్రామర్ దట్ వి డెవలప్. లైక్ నేను మాట్లాడుతుంటే సినిమాటోగ్రాఫర్ ఇవన్నీ ఐడియాస్ చెప్పాడు. సో వీ కొలాబరేట్, అది చాలా బాగుంది అని చెప్పి నేను ఫస్ట్ టైం లైక్ సీయింగ్ ఇన్ హిస్ లెన్స్. దిస్ కొలాబరేటివ్ ఐడియాస్ దట్ ఫిల్మ్ మేకర్, డిఓపి, మ్యూజిక్ అండ్ ఎవ్రీ వన్ కమ్స్ అబౌట్. సడన్ గా వాడు ఎవడో వచ్చి నంబర్ వరే మిడ్ షాట్స్ కదా క్లోజ్ పెట్టరా అంటే అది ఎలా ఉంటదంటే అలా ఉంటుంది. యా ఇట్స్ పార్ట్ అండ్ ప్రాసెస్. యా సో ఐ థింక్ మనం చాలా ఎక్స్టెన్సివ్ గా డిస్కస్ చేసాము. ఐ థింక్ ఐ హ్యావ్ టు సే. ఒకటి ఫస్ట్ నేను చెప్పాను ఒక కంప్లైంట్ ఉంది అని, అండ్ సెకండ్ ఇస్ సో మేము యాక్చువల్లీ వీఆర్ వెరీ 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 బిగ్ ఫాలోవర్స్. లైక్ వీ ఆర్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ రాకేంద్ర గాలి, ఆయన లిరిక్స్ కానీ డైలాగ్స్ కానీ డబ్బింగ్ సినిమాలకి. సో వీ హ్యావ్ బీన్ ట్రైంగ్ టు రీచ్ రాకేంద్ర మౌళి గారు, బట్ దట్ సమ్ హౌ డిడ్ నాట్ వర్క్అవుట్. సో మళ్ళీ he's a very close friend of mine. I'll give you his contact. I'll tell him personally. అవసరం అయితే నేనే మనోడి సెటప్ చేసి మరి కూర్చోబెట్టి. సో దట్ విల్ బి గ్రేట్. సో దాని సెకండ్ ఏంటి అంటే, సో ఐ హ్యావ్ సో విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, సో విఎఫ్ఎక్స్ ఆర్ అంటే తెలుస్తుంది అట్లీస్ట్ కొన్ని షార్ట్స్ లో ఓకే ఇది విఎఫ్ఎక్స్ అని. ఇలా అలా ఇన్ఫర్మేషన్ ముందు వెనక్కి ఇవ్వాలి అనిపిస్తే డిపెండింగ్ ఆన్ ద వ్యూవర్స్ ఫీడ్బ్యాక్. యా సో విఎఫ్ఎక్స్ లో నాట్ ఆల్ షార్ట్స్ బట్ కొన్ని షార్ట్స్ లో తెలుస్తుంది అనమాట ఓకే ఇది విఎఫ్ఎక్స్ అని. సో నేను ఇది యాక్చువల్లీ కంప్లైంట్ ఓన్లీ బృందా మీద కాదు, ఇట్ ఈస్ ఆన్ ఎంటైర్ తెలుగు సినిమా. చాలా పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాల్లో కూడా విఎఫ్ఎక్స్ బాగోవు. సో ఐ థాట్ ఓకే ఇట్ ఈస్ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్ టు పుట్ ఇట్ అవుట్ దేర్ కి విఎఫ్ఎక్స్ బాగుండాలి. ఇట్స్ నాట్ జస్ట్ an art film like Kalki that should do it. ప్రతి వాళ్ళు ప్రతి తెలుగు సినిమాలో విఎఫ్ఎక్స్ బాగుండాలి is what in my agenda is. So I thought I will put it out there. So thank you. I myself have big complaints regarding some of the shots that we did, but yeah, like next time I'll make sure that it doesn't happen, because like అంటే అన్నిటి మధ్యన ఒక దిష్టి చుక్కలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగా. బట్ ఐ విల్ మేక్ షూర్. థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద టైమ్ అండ్ ఇంత డీటెయిల్ గా చాలా విషయాలు చెప్పి వివరించి చర్చించినందుకు. ఇట్ వాస్ గ్రేట్. అండ్ మీకు ఎలా అనిపించింది కమింగ్ ఇన్ టు ద కన్వర్సేషన్ అండ్ లీవింగ్ ద కన్వర్సేషన్? మీకు ఎలా అనిపించింది? I feel very good. No, nothing. Like feedback, I had a very good time. మనము I don't know ఆడియన్స్ ని డైరెక్ట్ గా మనం తీసుకెళ్ళి, సో మా వాడు ఎవరైతే వచ్చి వింటాడో వాడు అట్లానే ఉంటాడు, మాలాగా తేడానే ఉంటాడు. సో అయితే ఓకే, then even better. yes Then even better. Thank you for your time. Thank you for doing this with us. Looking forward మీరు నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ ఏదైనా ఉండండి, సినిమా కానీ షో కానీ, ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్. Thank you. yes Thank you.